ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఏ శ్లోకంలో ఉన్నాం? 39, 3వ అధ్యాయం 39వ శ్లోకం. అయినా 37 నుండి ఒకసారి మళ్ళీ చెప్తాం. శ్రీ భగవాన్ ఉవాచ కనుక చెప్పండి. శ్రీ భగవాన్ ఉవాచ కామయేష క్రోధయేషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విధ్యేనం ఇహ వైరిణం ధూమేనావ్రియతే వహ్నిః యథా ఆదర్శో మలేన చ యతోల్భేనావృతో గర్భః తథా తేన ఇదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ ఇంద్రియాణి మనో బుద్ధిః అస్యాధిష్టానం ఉచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కర్మయోగంలో ఈ శ్లోకాలను మననం చేయాలి. కర్మాచరణయందు ఎటువంటి ప్రభావం ఉంటుందో మనిషికి, ఆ ప్రభావం దేని వలన ఉంటుందో దాని యొక్క మూలాల నుండి చెప్తోంది మనకి ఇక్కడ కర్మయోగం. అంటే కర్మను ఆచరించేటప్పుడు మనిషికి త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క ప్రేరణ ఉంటోంది అన్నది ఇక్కడ మూలమైన కారణం. త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క ప్రేరణ వలన మనిషి ఇష్టం లేకపోయినప్పటికీ పాపాలను చేస్తున్నాడు అంటుంది ఇక్కడ భగవద్గీత శ్లోకం. అర్జునుడి ప్రశ్న ఏమిటి? ఇష్టం లేకపోయినా ఎందుకు మనిషి బలవంతంగా ఎవరో నెట్టి చేయించినట్టుగా ఎందుకు పాపాలను చేస్తున్నాడు? అంటే కర్మలను ఆచరించటంలో ఎందుకు పతనమవుతున్నాడు? స్థిరంగా ఎందుకు కర్మను ఆచరించలేకపోతున్నాడు అన్నది అక్కడ అర్జునుడి ప్రశ్న. స్వామి యొక్క సమాధానం ఏమిటి? ఏషః కామః ఏషః క్రోధః. కామము క్రోధము అనే రెండు కవల గుణాలు ఉన్నాయట. అవి రెండు రజోగుణ సముద్భవ కామః, రజోగుణ సముద్భవ క్రోధః. అంటే ఎక్కడి నుండి వచ్చినాయి? కోరిక, కోపము, రెండు కారణాలు. మరి అవి ఎక్కడి నుండి వచ్చినాయి అంటే రజోగుణం నుండి అని గుణమును మూల ప్రవృత్తిగా చూపిస్తున్నారు. అక్కడ మనిషికి మూల ప్రవృత్తి ఒకటి ఉండగా దాని నుండి గుణము కారణం ఏమిటి? కామము, క్రోధం, కోరిక, కోపం. ఇది మనిషిని ప్రేరేపణ చేస్తుందన్నమాట. అంటే మనిషి ఇట్లా విచ్చలవిడిగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అంటే ఇది కారణం అని చెప్పేసింది. అయితే ఎట్లా ఉంటుంది ఈ రజోగుణ ప్రేరణ అంటే? రజోగుణము మనిషిని తొందరకు గురి చేస్తుందన్నమాట. తొందరపాటు ప్రవర్తన అంటాం మనం. లోకంలో అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే రజోగుణ లక్షణం ఎట్లా ఉంటుంది?
తొందరపాటు ఉంటుందన్నమాట. అంటే వివేకం లేక కాదు, బుద్ధి లేక కాదు, తెలియక కాదు, కానీ దాన్ని నిలకడగా నిలపలేని ఒక తొందర వేగం లోపల నుండి తోసుకొస్తుందన్నమాట. ఉదాహరణకి ఏమంటే మీకు అర్థం కావాలంటే, ఈ కాలం పిల్లలు ఎట్లా ఉంటారంటే ఏదైనా మనం మాట చెప్పకముందే ఎదురు సమాధానం ఇచ్చేస్తారు, చూసారా? అది వాళ్ళు చాలా తెలివి అనుకుంటారు. మేము తెలివిగా మాట్లాడుతున్నాము, మా ముందు ఏదైనా మీరు చెప్తే మేము ఒప్పుకోము అంత సులభంగా అనేది ఒక వాళ్ళ దాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము తెలివిగా ప్రవర్తన అనుకుంటున్నారు. కానీ ఆ వేగం పూర్వం వాళ్ళకి తెలియకనా కాస్త నిదానంగా విన్నది. ఎదుటివాడు ఏదైనా చెప్తుంటే ముందు ఏం చేయాలి, వినాలి. నిదానంగా విన్న తర్వాత సమాధానం చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తారు ఈ కాలం పిల్లలు, ఇప్పుడు యవ్వనంలో ఉన్నవాళ్ళు కొంచెం నయం, వాళ్ళు కూడా అంతే. కానీ అంతకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు చూసారా, అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఈ మధ్య ఏమంటున్నారు, జెన్ ఆల్ఫా, జెన్ జీ అట, జెన్ ఆల్ఫా అట, ఇంకెన్ని ఉంటాయో ఈ పేర్లు కొత్త కొత్తవన్నీ పెట్టి వాళ్ళు ఒక కేటగిరీ చేసుకుంటున్నారు. అంటే మనుష్య జాతిలో వీళ్ళు ఒక కొత్త తెగ అన్నమాట వీళ్ళది. అట్లా వీళ్ళు చెప్పుకొని మేము ఎవరి మాట వినము, మేము ఏదైనా చేసుకుంటాము, మాకు స్వేచ్ఛ అన్నట్టు. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి, తీవ్రత, రజోగుణము, తీవ్రమైన ప్రవృత్తి అన్నమాట. అది రజోగుణంలో ఏ లక్షణమైనా తీవ్ర స్థాయిలో ఉంటుంది. అంటే కోరిక ఉన్నా ఎట్లా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. కోపం ఉన్నా ఎట్లా ఉంటుంది, తీవ్రంగా ఉంటుంది. తొందర కూడా తీవ్రంగానే ఉంటుంది. ఏదైనా తీవ్రత రజోగుణ లక్షణం. ఆ తీవ్రతను నిలుపుకోలేని కోరిక అయితే, ఏ కోరిక అయితే, ఇప్పుడు సత్వగుణం నుండి కూడా కోరిక పుట్టచ్చు. సత్వగుణపు కోరిక ఎట్లా ఉంటుంది, జ్ఞానార్జన ఉంటుంది. దానికి జ్ఞానాన్ని సంపాదించాలి, మంచి లక్షణాలను పొందాలి అనేది సత్వగుణపు కోరిక ఉంటుంది. తమోగుణంలో కోరికనే ఉండదు, వాడు ఉంటాడు అంతే, వాడికి ఇంకేమీ ఆలోచన కూడా ఉండదు. అట్లా కాకుండా రజోగుణ వేగంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఏదో చేసేసేయాలి అనే ఆవేశంతో కూడింది ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుండి కోరిక పుట్టినప్పుడు మనిషి నియంత్రించలేడు అంటున్నారు. అందుకే పాపం చేసే వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా మీరు జైలుకి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే రజోగుణ తీవ్రత ఎట్లా ఉంటుందో అర్థమైపోతుంది. ఎందుకంటే క్షణిక ఆవేశం అన్నమాట అది. జైల్లో ఇప్పుడు ఈ కాలంలో ఎంతోమంది మర్డర్లు చేసి, మానభంగాలు చేసి వాళ్ళు జైళ్ళల్లో ఉంటున్నారంటే పూర్తిగా వాళ్ళు అసలు ఏమీ తెలియని అజ్ఞానులు కాదు, వివేకం అనేదే లేని వాళ్ళు కాదు, పశువులు కాదు కదా. కానీ పశుత్వపు చేష్ట జరిగింది వాళ్ళ చేతిలో. ఎట్లా జరిగింది, క్షణికావేశం, తొందరపాటుతనం, ఆ క్షణకాలానికి నిలకడగా ఉండలేకపోవటం. ఎంతమంది ఇళ్లల్లోనే హత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తాయి, తీవ్రమైన కోరిక, క్షణిక ఆవేశం వల్ల. తీవ్రమైన కోరిక ఉంటుంది. ఎంతమంది ఇప్పుడు ఈ అక్రమ సంబంధాల వాళ్ళు భర్తలను భార్యలను, ప్రియులను, ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ తినట్లేదు, అందరూ చంపుకుంటున్నారు. తల్లిదండ్రిని కూడా చంపేవాళ్ళు ఉన్నారు ప్రేమల కోసం. అట్లా తయారైంది సమాజం అంత వికృతంగా. అంటే దానికి వెనుక ఏముంది, తీవ్రమైన కోరిక. అది రజోగుణ ఆవేశం అన్నమాట. ఇంత రజోగుణం ఈరోజు ఎందుకు మనుషుల్లో పెరిగిపోయిందండి, ఆహారము, వ్యవహారం. ఆహార వ్యవహారాలే గుణాల తీవ్రతను పెంచుతాయి మన లోపల. మనిషికి అందరికీ గుణం ఉంటుంది, ఏ గుణమో ఒకటి ఉంటుంది, కానీ దాని తీవ్రతను పెంచేది ఏమిటి, ఆహారము, వ్యవహారం. అంటే వ్యవహారం అంటే మనము ఎటువంటి వస్త్రధారణ చేస్తున్నాము, ఎటువంటి వారితో తిరుగుతున్నాం, ఇదంతా వ్యవహారం. మనం ఎటువంటి ఆహారం అంటే తిండి తింటున్నాం, ముందు లోపలికి ఏం తీసుకుంటున్నాం, అది కూడా చాలా ప్రభావితం చేస్తుంది. ఈరోజు పిల్లలు మాటలు వినట్లేదంటే అమ్మలు సరిగా వండి పెడితే వాళ్ళు సరిగానే ఉంటారు. వండి పెట్టడమే లేదా, వాడు పెట్టేదంతా చెత్తనే, అంత రెడీమేడ్ చెత్త తింటుంటే ఎవరైనా సరే ఒక వ్యాపార దృష్టితోనే అమ్ముతాడు, కానీ మన మీద ప్రేమతోనే ఎవడన్నా అమ్ముతాడా? ఇప్పుడు ఆ వంట ఆద్యంతం ఏముంటుంది, దాంట్లో వ్యాపార దృష్టి ఉంటుంది. ఎట్లాంటిది, మోసం చేసైనా కానీ ఏదో ఒకటి చేయాలని, అదే గుణాలు వస్తుంటాయి మనకు. కనుక ఈ తీవ్రతను అర్థం చేసుకోవాలి సాధకులు. ఇది సామాన్యులకి వర్తిస్తుంది, కానీ సాధకులు దీని మీద ఎక్కువ విచారణ చేయాలి. ఎందుకు, సాధకులకి కదా కష్టము. సామాన్యుడికి ఎట్లా ఉంటుంది, ఆ తీవ్రత వాడికి ప్రేరణలాగా ఉంటుంది, మోటివేషన్ అనుకుంటాడు, బ్రతకడానికి మోటివేషన్, ఎదగటానికి మోటివేషన్ అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ. అందుకే కదా పిల్లలు ఈరోజు అట్లా స్మార్ట్నెస్ అనుకుంటారు దాన్ని, అంతేనా? హకీమన్ సమాధానం ఇస్తే హీస్ టూ స్మార్ట్ అని అంటాడు.
అది స్మార్ట్నెస్ కాదు, రజోగుణం అని వాళ్ళకి అర్థం కాదు. ఇంటెలిజెన్స్ స్మార్ట్నెస్ కాదు అది. ఇంటెలిజెన్స్ అంటే ఎప్పుడు కూడా వినయం ఉండాలి అందులో. ఎక్కడైతే విద్య, నిజమైన విద్య ఉంటుందో వినయం ఉంటేనే అది విద్య, సంస్కారం ఉంటేనే విద్య. అట్లా కానప్పుడు అది వినయం కాదు. ఇది అర్థం కావట్లేదు అన్నమాట మనిషికి. అందుకే ఈరోజు స్మార్ట్ ఫోన్ కూడా ఎట్లా ఉంది, అన్నీ స్మార్ట్గా ఉంటాయి కానీ బుద్ధులు స్మార్ట్గా ఉండవు. వాడేవన్నీ స్మార్ట్గానే ఉంటాయి కానీ బుద్ధులు స్మార్ట్గా లేవు, గుణాలు స్మార్ట్గా లేవు. కనుక మనిషి తీవ్రతని నియంత్రించాలి, అది చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే వెనుక ఒక ఉన్నతమైన కర్మాచరణం గురించి, అంటే కర్మబంధం నుండి ముక్తుడయ్యే విషయాలన్నీ చెప్పారు వెనుక. ఆత్మతత్వం చెప్పారు, కర్మబంధం నుండి ముక్తుడయ్యే కర్మయోగాన్ని చెప్పారు. అయితే మరి చెప్పిన తర్వాత అందరు చేసేయచ్చు కదా, ఎందుకు చేయలేరు ఇంత తెలిసి కూడా అంటే ఇవి కారణాలు, మూల కారణాలు. మన లోపల ఉన్న మూల కారణాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే డిజైన్, యాజ్ పర్ డిజైన్ అందరికీ జ్ఞానం ఉంది. జ్ఞానం లేనివాడు ఉండడు, మనిషిగా జన్మనెత్తినవాడు. అయినా ఎందుకు చేయలేకపోతున్నారు అది చెప్తున్నారు ఇక్కడ స్వామి. దానికి 3 ఉపమానాలు చూపించారు స్వామి. ఏమిటది? ధూమేన ఆవ్రియతే వహ్ని. వహ్ని అంటే అగ్ని. అగ్ని ఎట్లాగైతే పొగ చేత ఆవరింపబడి ఉంటుందో, పొగ అంటే ధూమేన ఆవ్రియతే, ఆవరింపబడి ఉంటుంది అంటే ఒక ఆవరణ ఏర్పడింది దానికి దట్టంగా. ఇది ఎట్లా, ఇంకొకటి ఏం చెప్పారు? యథా ఆదర్శో మలేనచ, ఎట్లాగైతే అద్దం మీద దుమ్ము మలినం ఆవరించిందో అట్లాగట. ఇంకొకటి యథోల్భేన ఆవృతో గర్భస్థ శిశువుని మావి ఆవరించి ఉంటుంది. ఈ 3 ఉపమానాలను మనకు అక్కడ చెప్తున్నారు. జ్ఞానాన్ని ఎట్లా ఆవరిస్తాయి సత్వరజస్తమో గుణాలు అని. మొదటిది ఏమిటి? సత్వగుణం. సత్వగుణం ఇప్పుడు ఎట్లా ఉంది? పొగ ఆవరిస్తే నింపుని ఎట్లా పోతుంది? కాస్త గాలి వస్తే చాలు, ఆ గాలికి పొగ చెదిరిపోతుంది. అంటే కొంచెమైనా మనకు ఏదైనా సహాయం దొరికితే చాలు, సత్వగుణంలోని వాడు తనను మార్చుకోవడానికి ప్రయత్నం చేసేస్తాడు. తొందరగా అర్థం చేసుకుంటాడు, బుద్ధి వివేకంతో విచారణతో అర్థం చేసుకొని మారగలుగుతాడు. కానీ రజోగుణం ఎట్లా ఉంటుంది? దానికి కొంచెం కృషి చేయాలి. అద్దం మీద పడిన దుమ్మును తుడవాలంటే కొద్దిగా కృషి అవసరం మనకు, తుడవాలి దాన్ని, ఆ మరక రాకుండా చేయాలి. అద్దంలాగా స్పష్టంగా అయ్యేటట్టు చేయాలంటే ఒకసారి పొడిగా తుడిచి దాన్ని మళ్ళీ తడిగా తుడిచి ఆ తడి మరక కూడా రాకుండా చేయాలి, నీటి మరక కూడా రాకుండా చేస్తే అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. రజోగుణాన్ని తీసేయాలంటే ఇంకాస్త కృషి. ఇక తమోగుణం అయితే మన చేతిలో లేని పని. పిల్లవాడు పుట్టేదాకా మావి నుండి బయటపడాడు. అట్లాగే కాలానికి వదిలేయాల్సి వస్తుంది. ఎట్లా ఉంటుంది? కొంతమందికి ఎన్నిసార్లు ఎంత చెప్పినా వాళ్ళలో మార్పు రానే రాదు. కొంతమంది ఎట్లా ఉంటారంటే తమోగుణంలో ఉన్నవాళ్ళు ఎదిరించరు అసలు, పాపం వింటూనే ఉంటారు. మొద్దుతనం అన్నమాట. తమోగుణం అంటే మొద్దుతనపు లక్షణాలు, అలా అనాలోచిత లక్షణము, బద్ధకము, ఇవన్నీ కూడా తమోగుణ లక్షణాలు. వీళ్ళేమి పైకి ఎదిరించినట్టు ఉండరు, సరే అని అంటాడు కానీ జీవితం అంతా మారడు. ఆ మార్పు తీసుకురాలేరన్నమాట, జీవితంలోకి అది ప్రవేశించదు. కాస్త రజోగుణమైన నయమేమో ఇంకాస్త, ఎందుకంటే రజోగుణాన్ని పోయినసారి మనం చెప్పుకున్నాం. ఈ 3 గుణాలను కూడా అతిక్రమించే ముందు, అంటే గుణాతీతుడు కావటానికి ముందు ఏం చేయాలి? సాధనలకు మర్చాలి వీటిని. సత్వగుణాన్ని బయట జ్ఞానాన్ని సంపాదించాలనే ఆకాంక్ష సత్వగుణం అయితే దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం వైపు తిప్పాలి. రజోగుణం బయట ఎదగాలనే వేగం, ఆ బయట ఎదగాలనే వేగాన్ని సాధనలో ఎదిగే వేగంగా మార్చుకోవాలి. ఇప్పుడు తమోగుణ లక్షణాన్ని ఏం చేస్తాం మరి అంటే, తమోగుణం అంటే విషయమునందు ఆసక్తి లేకపోవటగా చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఇటు ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చిన తర్వాత ఇక విషయమునందు బద్ధకం అనమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే బద్ధకం ఉండొచ్చు అక్కడ, అంతేనా? పార్టీలకు వెళ్ళాలంటే బద్ధకం ఉండొచ్చు, నలుగురితో మాట్లాడాలంటే అబ్బా ఇప్పుడు అందులో ఎట్లా పాల్గొనాలి అనేది అట్లా మార్చుకోవచ్చు. దాన్ని ముందు ఈ గుణాలను మార్చి శుద్ధం చేయటం అన్నమాట. ఆ తర్వాత గుణాతీతుడు అవుతాడు. ఎందుకంటే వెంటనే తీసేయమంటే అంత తొందరగా పోవు. అదే తర్వాత ఇప్పుడు చెప్పబోతున్నారు స్వామి. ఈ 3 ఉపమానాల్లో కూడా చూపించినట్లుగా దాన్ని ఏమంటున్నారు? ఇవేం చేస్తున్నాయంటే ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిన దుష్పూరేణ అనలేన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ. ఈ 3 గుణాలు కూడా ఏం చేస్తున్నాయంటే జ్ఞానిన నిత్యవైరిన, ఇవేమిటివి? జ్ఞానికి నిత్యవైరి స్వరూపం. నిత్యవైరి అంటే శత్రువు, జ్ఞానికి శత్రువులట ఇవి.
అజ్ఞానికి శత్రువులు కాదా? చెప్పండి, ఎందుకు జ్ఞానికే శత్రువులు అవుతాయి ఇవి? అజ్ఞానికి బాగున్నాయి కదా అవన్నీ, బాగుంటే శత్రువు ఎందుకు అవుతుంది? అజ్ఞాని వీటి నుండి బయటపడాలని అనుకోవట్లేదు. ఇప్పుడు చెడ్డ స్నేహం ఉందనుకోండి, వాడు కూడా ఒప్పుకుంటే చెడ్డ స్నేహం అన్నాడు, దాన్ని మంచి స్నేహం అంటాడు. ఒక తాగుబోతు గ్రూప్ ఉందనుకోండి, తాగుబోతుల గ్రూప్లో అందరూ తాగేవాళ్లే, వాళ్ళందరూ మంచి స్నేహం, మాదొక మంచి బ్యాచ్ గ్రూప్ అనుకుంటారా లేదా? వాళ్ళు ఇక వాళ్ళకి వైరం ఎట్లా ఉంటుంది దాంతో? అందులో ఎవడైనా ఒకడు తాగని వాడు ఉంటే వాడికి వీళ్ళు వైరిలాగా ఉంటుంది. అంటే ఎందుకంటే వీడికి విలక్షణంగా ఉంది కాబట్టి. అట్లాగే లోకంలో బ్రతికే వాళ్ళందరికీ కూడా ఈ త్రిగుణాత్మక ప్రవృత్తి వాళ్ళకేం కష్టంగా లేదు, బాగుంది చెప్పాలంటే. అంతే కదా? చక్కగా బద్ధకంగా ఉంటే రెస్ట్ అంటాడు, అంతేనా? అది కూడా భోగం అంటాడు, అంతే కదా? అట్లాగే బయట మోటివేషన్ ఉందనుకో, తిరుగుతూ ఉంటాడు, ఊరంతా తిరుగుతుంటాడు, సాధిస్తుంటాడు, అది తెలుసుకుంటాడు, ఇది తెలుసుకుంటాడు, బాగుంటుంది వాడికి అది. అంటే వాడి ప్రవృత్తికి ఆ గుణంలో ప్రవర్తించటము వైరంగా లేదు అది. కానీ ఇవన్నీ జ్ఞానికి వైరం అంట. జ్ఞాని అంటే ఎవరు? సాధకుడి దగ్గర నుండి సిద్ధుడి దాకా అందరూ జ్ఞాని కేటగిరీలో వేసుకుంటే, సాధకులకి ఇవి కష్టాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఒకసారి జ్ఞానాన్ని విన్న తర్వాత దాని మీద కొంచెం విశ్వాసం వచ్చిందనుకోండి, పూర్వం వల్లే ఆనందిస్తాడు. దేన్నన్నా పూర్తిగా మానేయడు, కానీ పూర్వం వల్లే ఆనందం కూడా లేదు వీడికి. ఇప్పుడు ఎట్లా ఉంది, అరకత్తర్లో పొగచెక్కలాగా తయారయ్యాడు వీడు. అది వదిలిపెట్టను లేడు, పట్టుకోను లేడు లాగా. అది జ్ఞానకి వైర్యం అన్నమాట. అంటే ముందుకు సాగనివ్వదు, వదలట్లేదు అది. కానీ ఇదివరకు భోగాలను అనుభవించేటప్పుడు అజ్ఞానంలో ఎట్లాగైతే దాన్ని ఎంజాయ్ చేశాడంటాం మనం, ఆ ఎంజాయ్మెంట్ ఇప్పుడు రాదు వాడికి. ఇది అనిత్యం, అసుఖం అని తెలిసింది కదా, కొంచెమన్నా బుద్ధి ఉన్నవాడికి అది వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి మరి? వదిలిపెట్టాలా అంటే పూర్తిగా గుణప్రవృత్తిని దాటలేకుండా ఉన్నాడు కనుక ఈ జ్ఞానికి నిత్య వైరి స్వరూపం ఇది. ఇంకొకటి ఎట్లా, ఇంకా కొంచెం ఎదిగిన సాధకుడికైనా కూడా మళ్ళీ ఎట్లా ఉంటాయి ఇవి? ఒక్కసారి వదిలేస్తే పూర్వపు వాసనలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా సిద్ధస్థితి దాకా పూర్వపు వాసనలు వెంటాడతాయి. అందుకే వెనుక ఏం చెప్పారు? జ్ఞాని కూడా తన జన్మాంతర ప్రవృత్తిని సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతి జ్ఞానవానపి, తన జన్మాంతర ప్రకృతిని అనుసరిస్తున్నాడు. ఎందుకు? దేహేంద్రియ మనోబుద్ధుల్లో అలవాటైపోయింది కాబట్టి. అందుకనే ఇవి జ్ఞానికి నిత్య వైరి స్వరూపాలు. ఇవేమో ఏం చేస్తున్నా, ఏదైనా జ్ఞానం ఆవృతం, వీటి చేత జ్ఞానము ఆవరింపబడి ఉందట. కామరూపేణ కౌంతేయ, కామరూపంలో ఆవరింపబడింది. దుష్పూరేణ అనలేనచ, ఇదేమిటి? దుష్పూరం అంటే నెవర్ సాటిస్ఫైయింగ్, ఎప్పటికీ దీన్ని మనము పూరించలేమన్నమాట. అటువంటి కామరూపేణ, దుష్పూరేణ కామరూపేణ ఆవృతం, జ్ఞానం ఆవృతం. దుష్పూరేణ అంటే ఇది మనం ఉపమానం చెప్పుకుంటాం ఇప్పుడు, అగ్ని వంటిది. అగ్ని ఎట్లా ఉంటుంది? ఇంకా 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 అంటుంది, కానీ అది ఎప్పటికీ చాలు 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 అనదు. అనలం అంటారు అందుకే దాన్ని. అనలం అంటే, అలం అంటే సంస్కృతంలో చాలు అని అర్థం. అనలం అంటే చాలనేదే లేదట దానికి. అట్లా ఎట్లా ఆవరిస్తుంది? మొత్తము కమ్మేస్తుంది. ఎప్పుడైనా కట్టెను ఎండిపోయిన కట్టెకు నిప్పు పెట్టామనుకోండి, ముందేం చేస్తుంది? ఆ సర్ఫేస్ ఏరియానంతా కవర్ చేస్తుంది అది నిప్పు, మొత్తం అంతా ఆవరించి అప్పుడు లోపల నుండి కాల్చుకుంటూ వస్తుంది, అంతేనా? ముందైతే మొత్తం ఆవరించేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఒక 4 అడుగుల మేర మనం పెట్రోల్ పడింది అనుకోండి, ఏమవుతుంది? భగ్గు అనగానే ముందు అంతా పెట్రోల్ అంత నిప్పు పరుచుకొని తర్వాత మెల్లగా ఆ ఇంధనాన్ని తగలబెడుతూ ఉంటుంది. అది ఆవరించి లోపల నుండి కాల్చేస్తుంది. అప్పుడు ఏం మిగులుతుంది? మొత్తం బొగ్గయ్యేదాకా అది ఊరుకోదు. అంతా కాలిపోయిన తర్వాత ఆ మెటీరియల్ అంతా, ఏ మెటీరియల్ అయినా సరే దాన్ని బొగ్గు రూపంలోకి బూడిద చేసేదాకా ఊరుకోదు ఈ అనలం. అట్లాగే ఇప్పుడు ఏమంటున్నారు? కోరిక అనే కామాగ్ని అంటారు దాన్ని. అగ్ని రెండింటికి వాడతారు, జ్ఞానాగ్ని అంటారు, కామాగ్ని అంటారు. ఏదైనా సరే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని తర్వాత వస్తూ ఉంటుంది. జ్ఞానాగ్ని అయినా సరే
కర్మలనన్నిటినీ దగ్ధం చేస్తుందట, దూదికొండను దగ్ధం చేసినట్టు చేస్తుందని అక్కడ కూడా అగ్నే చెప్పారు, ఇక్కడ కూడా అగ్నే చెప్తున్నారు. అంటే అగ్ని మంచిది కాదు, చెడ్డది కాదు. అదేమిటి దాని లక్షణము? నామరూపాలు లేకుండా దాన్ని నాశనం చేయటం అగ్ని లక్షణం. ఏదైనా సరే మీరు ఇస్తే దాని నామరూపాలను నాశనం చేసి కూర్చుంటుంది, ఇది అగ్ని లక్షణం. ఇప్పుడు ఈ కామం ఏం చేస్తుంది? జ్ఞానాన్ని ఆవగింజంతా కూడా మిగలకుండా మనిషిని ఆవరించేసి కాల్చి పారేస్తుంది కామం అనే అగ్ని. అందుకే అన్నిటికీ మూలమైంది కోరిక. కోరిక ఎక్కడుందో దాని పర్యవసానంగా మనకు కనిపిస్తున్న లక్షణాలన్నీ, రోగ లక్షణాలు ఏమిటి? ఈ సంసార రోగ లక్షణాలు ఏవైతే దుఃఖం వస్తుందనో, సుఖం వస్తుందనో, భ్రాంతిలో ఉన్నామనో, వాత్సల్యం ఎక్కువయ్యి, ప్రేమలు అభిమానాలు ఎక్కువయ్యి అవే పగలుగా మారి, పగ ఎప్పుడు వస్తుందో తెలుసా మీకు? అన్నిటికంటే ఎక్కువ పగ ఎప్పుడు ఉంటుంది? ప్రేమ ఎక్కువైన చోటే పగ ఎక్కువ ఉంటుంది, లేకపోతే అంతేం ఉండదు. పట్టించుకోకపోతే అంత పగ ఎందుకు ఉంటుంది? అంతేనా? మన కాంపిటీషన్ ఉన్న చోట, ప్రేమ ఉన్న చోటనే పగ ఎక్కువ ఉంటుంది. అందుకే అన్నదమ్ముల మధ్య వైరం వచ్చినప్పుడు మొహం కూడా చూసుకోరు వాళ్ళు, ఇంకా మాటలే ఆపేస్తారు, సంవత్సరాల తరబడి ఆపేస్తారు. చిన్న ఆస్తి గొడవలు జరిగినప్పుడు ఎన్ని కుటుంబాలు అట్లా ఉంటాయో ఉండవా? అంటే అదేం చేస్తుంది? మొత్తం అంతా జ్ఞానాన్ని ఆవరించేస్తుంది. లేకపోతే ఒక చిన్న విషయం కోసం పోట్లాడుకున్నవాడు అన్నదమ్ములే కదా ఇంతవరకు. ఒక ఇంట్లో పుట్టి పెరిగి, ఒక తల్లి గర్భంలో పుట్టి పెరిగిన వాళ్ళు, చిన్నప్పటి నుండి ఎన్నో విషయాల్లో కలిసి తిరిగిన వాళ్ళు, అన్నీ పంచుకున్న వాళ్ళు, ఒక్క ఆస్తి విషయంలో నీదా నాదా అని వచ్చేటప్పటికి బద్ధ శత్రువులు అవుతారు. పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. అప్పటిదాకా అన్నమాట తమ్ముడు జవదాటకుండానే ఉన్నట్టే కనిపిస్తుంటాడు. ఆస్తి పంపకాలప్పుడు ఇంత ఘోరం అయింది కదా. మరి ఇవన్నీ గుర్తు రాలేదు వాళ్ళకు. ఈ ఒక్క ఆస్తే ఉంది కానీ కంటి ముందు ఇదొకటే మిగిలింది కానీ ఎందుకు గుర్తు రాలేదు? ఆ కోరిక, నాకు ఎక్కువ కావాలి, నాకు కావాలి అన్న కోరిక ఆ జ్ఞానాన్ని అంతా ఆవరించింది. ఒక చిన్న చెడు అలవాటు ఉందనుకోండి, చెడ్డ అలవాట్లు ఎట్లా ఉంటాయి? మొదట్లో చిన్నగానే ఉంటాయి, కానీ అవి ఆవరిస్తాయి జ్ఞానాన్ని. అన్నీ మంచి తెలిసిన వాళ్ళు కూడా అడిక్ట్ అయిపోతారు దానికి. అన్ని నీతులు ఇదివరకు వీళ్ళే ఎన్నో నీతులు అందరికీ చెప్పుంటారా లేదా? సిగరెట్ కానీ, తాగుడు కానీ, ఇప్పుడు సెల్ ఫోన్ మొబైల్ అడిక్షన్ కానీ, ఇంకేదైనా వ్యభిచారమే కానీ, ఇంకేవైనా సరే, అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, ఇవన్నీ చేయకూడదని చిన్నప్పుడు అందరికీ తెలుసు, అందరూ నేర్చుకున్నారు. కొంచెమైనా నేర్పించరా చదువుల్లో? ఇది నేర్పిస్తారు కదా, మాట వరుస కన్నా నేర్పిస్తారు కదా, ఇంట్లో కూడా నేర్పిస్తారు కదా. మరి పెద్దవాళ్ళ ఈ మోసగాళ్ళందరూ ఇప్పుడు లోకంలో కనిపించే వాళ్ళు ఎక్కడి నుండి పుట్టారు? వాళ్ళ జ్ఞానం లేదా? ఎవరు చెప్పలేదా? చెప్పారు. కానీ వాళ్ళ కోరిక తీవ్రమైన వేగమయ్యి వాళ్ళని ఆవరించింది ఆ కామాగ్ని. ఈరోజు చూడండి మనిషి ఎంత దాకా దిగజారిపోయాడంటే, వైద్యము, ఆహారం అనాలి, తిండి, ఇంకా విద్య, ఈ మూడు ఎప్పుడూ మోసం చేయకూడని మనిషిని. ఎందుకంటే మౌలిక సదుపాయాలు అవి. ఆ మూడే అన్నిటికంటే మోసపూరితమైన రంగాలు. ఇప్పుడు మాఫియా లెవెల్ రంగాలంటేవి ఈ మూడే. వైద్య రంగం అంత మోసం చేస్తూ ఉంటే మనిషికి దేని మీద నమ్మకం ఉంటుంది? ఇంకా బతుకు కోసమే అన్ని చేస్తున్నవాడు ఆ బతకనివ్వకుండా లేని రోగాలను సృష్టించి, ఒకప్పుడు ఎంత లెవెల్గా ఉండేదంటే, రోగం వచ్చిన వాడిని వస్తే కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకున్నా అది వేరే. ఇప్పుడు లేని రోగాన్ని అంటకట్టి వాడిని, పేషెంట్ని తయారు చేసి పంపిస్తున్నారు హాస్పిటల్ నుండి. ఇదంతా మాఫియా కదా. ఇప్పుడు ఇదంతా కేవలము ఒక మానవత్వ దృష్టి కూడా లేకుండా, అంత మనిషిలాగా కూడా ప్రవర్తించకుండా దిగజారి ప్రవర్తించడానికి కారణమేమి? బుద్ధి లేదా వాడికి? జ్ఞానం లేదా వాడికి? మనం అంటామా బుద్ధి లేదు, జ్ఞానం లేదు అని తిడతారా లేదా? లేదా? ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? డబ్బు మీద ఆశ, కోరిక, గొప్పతనం మీద కోరిక. ఆ కోరిక ఎంత నీచానికి దిగజార్చింది మనిషిని ఈరోజు. ఇంకా వ్యాపారం, తిండితో వ్యాపారం. చిన్న పిల్లలు తినే చాక్లెట్ దాకా ఎందుకు, మందులు, సిరప్లలో కూడా ఎంత కలపకూడని కెమికల్స్ కలుపుతున్నారు ఈరోజు. దగ్గు మందు ఎప్పుడు తాగించదు పిల్లలకి. ఈ కాలంలో వచ్చే రోగాలకు అమ్మా నాన్నలు ఏదో బలం టానిక్ ఇచ్చినట్టు రోజు తాగిస్తూనే ఉంటారు. కొంచెం కూడా చిట్కాల వైద్యం లేకుండా తయారైంది. చిన్న పిల్లలు తినే ఆహారంలో కూడా ఇటువంటి మోసపూరితమైనవన్నీ కలపటానికి కొంచెం కూడా ఆలోచన లేకుండా ఎందుకు ఇంత స్వార్థంగా ప్రవర్తిస్తున్నాడు? ఎవరు వీళ్ళందరూ? మన సమాజంలో భాగాలే కదా. చేసేవాళ్ళందరూ ఏమన్నా వేరే గ్రహం నుండి వచ్చారా?
లేరు. ఈ సమాజంలో చదువుకొని ఈ సమాజంలో ఎదిగిన పిల్లలే వీళ్ళందరూ కాదా? జ్ఞానం ఎందుకు లేదు? అట్లా ఆవరిస్తుంది కామాగ్ని. రజోగుణ ప్రభావము ఈరోజు సమాజం యొక్క విచ్చలవిడితనం చూస్తే తెలుస్తుంది ఎంతగా ఉందో మనిషికి. తెలియని కూడా తెలియటం లేదు, ఇది తప్పు అని కూడా అర్థం కావటం లేదా? కాదు, వాడికి కన్ను మిన్ను కానడంటారు. అంటే వాడికి ఏమీ అర్థం కాదు, ఏది కనిపించదు, ఆ మోహం ఆవరిస్తుందన్నమాట. అట్లా ఆవరించి దుష్పూరమైంది, అది తీర్చటానికి వీల్లేదు. అది మనం అనుకుంటాము ఈ ఎంతమంది సిగరెట్ అడిక్ట్ అయిన వాళ్ళు మానేయాలని అనుకుంటారు పాపం, కానీ ఎట్లా ఉంటుంది, ప్రాణం పోతున్నట్టు ఉంటుంది వాడికి. ఎందుకంటే నేను అన్న సచ్చిదానంద స్మృతి స్థానానికి ఆ రజోగుణాన్ని నిలిపాడు కాబట్టి దాని మీద అంత ప్రీతి ఉంటుంది వాడికి. ఇప్పుడు వస్తుంది తర్వాత ఎందుకు ఎక్కడ ప్రవర్తిస్తుంది కోరిక అనేది. అందుకే మనిషి ఇప్పుడు తీవ్రత లేదనుకోండి కోరికల్లో, దాన్ని ఉన్నదాన్ని కూడా తీసేయాలి స్వామి. అక్కడికే ఇప్పుడు మనకి నియమాచరణ ఎంత ముఖ్యమో ఇప్పుడు వచ్చే శ్లోకాలన్నీ దాని గురించే ఉంటాయి. ఇట్లా మన ఆవరించిన జ్ఞానాన్ని మనము రక్షించుకోవాలి. సాధకులు చాలా జాగరూకంగా ఉండాలి. ఎందుకంటే విన్నంత మాత్రం చేత అయిపోదు. ప్రకృతి జన్మాంతర ప్రవృత్తిని తీసేయటము అంతే సులభమైన విషయం కాదది. ఎందుకు, ఈ జన్మలో అభ్యాసం చేసినవి కొన్ని ఉంటే జన్మాంతర వాసనలు చాలా ఉన్నాయి మనిషికి. పుట్టగానే వాళ్ళలో ప్రవృత్తి మనకు తేడా తెలుస్తుంది. కొంతమంది పిల్లలు ఎట్లా గయ్యాలిగా ఏడుస్తారు చూసారా? వాడు ఏడుస్తుంటే పక్కింటి వాడికి కూడా నిద్ర పట్టదు, అంత గయ్యాలిగా ఏడుస్తుంటాడు. ఏం పుట్టినప్పుడే ఏం ఉండదు అక్కడ. పాల కోసం ఏడ్చిన వాడే అయినప్పుడు కూడా చిన్న చిన్న బొమ్మల కోసం పిల్లలు మొండితనంతో అమ్మ నాన్నలను ఎంత వేధించి పీడిస్తుంటారు. అవన్నీ ఏమిటి, ప్రవృత్తి. చిన్న పసిపిల్లల ఏడుపులో కూడా ప్రవృత్తి కనిపిస్తుంది. రోధనాస్త్రం అనేది పసివాడికి ఉన్నది ఒకే అస్త్రం. ఎందుకంటే వాడికి ఏ కష్టం వచ్చినా ఏడ్చే చెప్పాలి. ఏడవటంలో కూడా ప్రవృత్తి ఉంటుంది. గీ పెట్టి ఏడుస్తుంటారు కొంతమంది. ఎంత సముదాయించినా ఎవ్వరెత్తుకున్నా ఆపడు. అవన్నీ ప్రవృత్తి లక్షణాలు అన్నమాట. అంత చిన్నతనంలో కూడా అది వ్యక్తమవుతుంది. అది వ్యక్తమవుతుందంటే జన్మాంతరంగా అంతుందన్నమాట తీవ్రత. ఆ తీవ్రతను అర్థం చేసుకొని సాధకులు తీవ్రతను తగ్గించడానికి సాధన చేయటము చాలా ముఖ్యమైన విషయం. దుష్పూరం అది. నువ్వెంత ప్రయత్నించినా సరే ఏ కోరిక కూడా తీరదు. 10,000 వస్తే జీతము తృప్తి ఇంకా కోరిక యొక్క నాటకం ఎట్లా ఉంటుందంటే, ప్రతి కోరిక ఆకర్షణ ఎట్లా ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ లాంటిది అనమాట. అడ్వర్టైజ్మెంట్ వాడు ఏం చెప్తాడు, ఇది పొందితే నీ జీవితం ఇంకా నువ్వేం పొందనక్కర్లేదు, అంత ఆనందం వస్తుందని అష్యూరెన్స్ ఇస్తాడు వాడు. అంతేనా? ప్రతివాడు ఇస్తాడు అది. ఇల్లు ఇక్కడ ఏదో కాలనీ గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళ బోర్డు రాస్తుండే, ఇంకా జీవితంలో ఇదే మోక్షం, ఇదే ఆనందం, ఇదే అంతా అన్నట్టు రాసేస్తాడు. ఇక ఆ ఇల్లు కొనుక్కుంటే స్వర్గంలో ఉన్నట్టే అన్నట్టుగా బోర్డులు రాసి పెడతారు. అట్లాంటిది కామము, ఆకర్షణ అన్నమాట. అంటే నీకెంత అష్యూరెన్స్ ఇస్తుంది, నీ జీవితంలో చరితార్థం అయిపోతుంది అది చేస్తే, అది పొందితే అని. ప్రతి చిన్న కోరిక అట్లాగే వస్తుంది మన దగ్గరికి. మనం కూడా ఏమనుకుంటాం, ఆ కోరిక తీవ్రంగా ఉన్నవాడు ఇది పొందితే నాకు ఇంకా ఆనందం వచ్చేస్తుంది. అంత భ్రాంతి అన్నమాట. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి రావు భ్రాంతులు. కామన్ సెన్స్ కూడా లేకుండా, అంటే మనం ఇక్కడ జ్ఞానం అంటున్నారు, దాన్ని కామన్ సెన్స్ అంటున్నాడు వీడు. అంత కూడా అర్థం కావట్లేదా ఇది చేస్తే అది రాదు అని. ఇప్పుడు ఏదైనా పిల్లలను గబగబా ఎదగాలి పిల్లలు, అదేదో పెడియాష్యూర్ ఉంటుంది, ఇంత ఉన్నవాడు అంత అయిపోతాడు. అట్లా ఎట్లా అవుతాడు? క్రమంగా ఎదుగుతుంది ఏదైనా కానీ. ఒక్క రోజులోనే వీడు పెద్దవాడు అయిపోవాలి, కండలు పెరిగిపోవాలి, వీడు క్రికెట్ ఆడేయాలి, ఫుట్బాల్ ఆడేయాలి, ఏదో ఆశ. ఈ ఆశకు కామన్ సెన్స్ పనిచేయకుండా తాగిస్తే నిజంగానే అవుతారు అనుకొని తాగిస్తారు. ఎట్లా అవుతారు? స్టెరాయిడ్స్ ఇస్తే అవుతారు. స్టెరాయిడ్స్ వాడితే దేహంలో అబ్నార్మల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి చిన్నతనంలోనే పెరిగిపోతారు వాళ్ళు. అది మంచిదా? మంచిది కాదు. మీకు తెలుసా, ఒక తెలివైన రైతు ఎప్పుడైనా మామిడి చెట్టు చిన్నగా ఉన్నప్పుడే పూత, ఏదైనా సరే పూత వస్తే తీసేస్తాడు. అప్పుడే పూత వస్తే దాని ఎదుగుదల ఆగిపోతుంది. రైతుకు చాలా తెలివి ఉంటుంది మనకంటే. ఆ పూతను తుంచేస్తాడు. ఎందుకు? అది పూసి కాయలు వచ్చేస్తే దాని ఎదుగుదల అయిపోతుంది, లేకపోతే అది ఇంకా ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత పూత రావాలి. అట్లాగే పిల్లలు కూడా ఇప్పుడు అన్నీ చేసేయాలని గొప్పగా కోరుకోకూడదు. వాడు ఎదగనివ్వు, కాస్త ఇంకా మెచ్యూరిటీ రావాలంటాం మనం, పరిపక్వత రానివ్వాలి. ఆ పరిపక్వత వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన ఫలం బాగుంటుంది. మొదట్లోనే వస్తే ఎట్లా ఉంటుంది, ఇంత చెట్టుకే అంత కాయలు రావాలి. ఇప్పుడు హైబ్రిడ్
కుండీల్లోనే మీకు ఇన్ని కాయలు వస్తాయని చెప్తాడు వాడు. పూర్వం ఉన్న రైతుల్లాగా లేరు, ఇప్పుడు రైతులు కూడా మోసం చేస్తున్నారు. ఎందుకంటే ఆశ ఎక్కువైపోయింది. అన్నీ మేము కుండీల్లో పెంచుతాం, మాకు అన్నీ రావాలంటే సరే కుండీల్లో కూడా వచ్చేస్తాయి, నీకు ఇంత చెట్టుకే అన్ని కాయలు వస్తాయంటే వీడిగా ఎగబడి కొనుక్కుంటాడని. ప్రకృతి ధర్మానికి విరుద్ధం అని అర్థం కాదా? ప్రకృతి ధర్మానికి విరుద్ధం అయ్యిందంటే మనిషి వేలు పెట్టాడు అందులో అని అర్థం. హైబ్రిడ్ అంటే వేలు పెట్టింది అని, మనిషి హైబ్రిడ్ చేసి సంకరం చేశాడని అర్థం. నాటుదైతే చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ నాటుదానికి ఉన్న క్వాలిటీ హైబ్రిడ్కి ఉండదు. ఇన్ని పళ్ళు తిన్నా అది ఆ సారం రాదెట్లాగో పరిపక్వత రాని దశలోనే మనిషి ఆశ అన్నమాట. ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలని, దానివల్ల మోసపోతాడు. కామ ఆకర్షణ వివేకాన్ని ఆవరిస్తుంది, ఆలోచించనివ్వదు. ఇది కూడా అర్థం కాలేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఈరోజు మనం పిల్లలు ప్రేమించినప్పుడు అంటాం మోసపోతున్నారు ఆడపిల్లలు అని. ఎందుకంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లలో మనిషి మొహాలు చూసుకోకుండానే వాడు ఏదైనా ఫోటో పెడితే అదే వాడనుకుంటారు. అదే వాడనుకొని ప్రేమించినప్పుడు వాడు అక్కడ అసలు ఈ కాలంలో ఇంకా విడ్డూరంగా చెప్పాలంటే వాడు ఆడ మగ రెండు కాదా కూడా తెలియదు, వాళ్ళని కూడా ప్రేమించేస్తారు. మాటలను తీయదనం ఎందుకు? ఆకర్షణ. ఆకర్షణ ఆకర్షణ జ్ఞానాన్ని ఆవరిస్తుంది. అంటే ఇంగిత జ్ఞానం కూడా లేని స్థితిలో మనిషి ప్రవర్తిస్తున్నాడంటే అది కామవేగం. నీకు అంత కోరిక ఉందని గుర్తించు. ఇన్స్టెంట్గా ఏది జరగదు సృష్టిలో. మనం అన్నీ ఇన్స్టెంట్గా కావాలని కోరుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్లో మనుషులు అడిక్ట్ అయినట్టు ఇన్స్టెంట్గా ముక్తి కావాలి, ఇన్స్టెంట్గా ఏది రాదు. అది గుర్తించాలి. అక్కడ ఏముందని గుర్తించాలి? తీవ్రమైన కామము, తీవ్రమైన క్రోధం. క్రోధం కూడా ఎప్పుడు వెన్నంటి ఉంటుంది. కోరిక తీరకపోతే దానికి అడ్డొచ్చిన వాడిని చంపేయడానికి కూడా ఈరోజు పిల్లలు, తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారంటే ఎంత తీవ్ర స్థాయికి వచ్చింది. లేకపోతే సెల్ ఫోన్ ఇవ్వనందుకు తండ్రిని చంపేవాడు, తల్లిని చంపినవాడు, వాడు ఆత్మహత్య చేసుకునేవాడు సెల్ ఫోన్ ఇవ్వనందుకు. ఇంతే. అంటే ఎంత తీవ్రత ఉందో చూడండి, రజోగుణపు తీవ్రత ఆ మనుషుల్లో. సమాజంలో మనము దీన్ని గుర్తించాలి. సమాజం ఈరోజు ఉంది అంటే తీవ్రత ఎంత ఉంది అక్కడ. పూర్వం కూడా ఉన్నారేమో, పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 100కు ఒకడు ఉంటాడు కోపిష్టి. ఇప్పుడు 100కు 95 మంది కోపిష్టులు ఉంటే 5 మంది మామూలు వాళ్ళు తిట్లు పడ్డానికి ఉంటాడు. ఇది తీవ్రత, త్రిగుణాత్మక తీవ్రత అన్నమాట. ఇంద్రియాన్ని ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కడ, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, బేస్ క్యాంప్ ఎక్కడ పెట్టుకొని ఈ కామం ప్రవర్తిస్తుందో చెప్తున్నారు స్వామి. ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే ఏతైః విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం జ్ఞానమావృత్య. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? దేహి యొక్క జ్ఞానాన్ని. దేహి ఎవడు? దేహి అంటే దేహం కలవాడు దేహి. ఈ జీవుడు దేహి. ఈ దేహి యొక్క జ్ఞానాన్ని ఆవరించి ఇవన్నీ కామానికి ఒక హెడ్ క్వార్టర్స్ ఉందట. మీరు చెప్పండి అదేమిటో? మనస్సులో ఉంటుంది కోరిక అనేది మనకు తెలుసు. కానీ మనస్సులో ఉన్న కోరికను సూక్ష్మ రూపంలో ఉంటుంది, అక్కడ కనిపించదు కదా. కోరిక ఎట్లా ఉంది, దాన్ని కనిపించదు కనుక స్వామి ఏం చెప్తున్నాడు? అది ఎక్కడ ప్రవర్తిస్తుందో అక్కడ పట్టుకోదాన్ని అంటున్నాడు. ఎక్కడంటే మొదటి స్థానం ఇంద్రియాని, ఇంద్రియముల యందు ప్రవర్తిస్తుందట. దాని తర్వాత మనోబుద్ధి అంటే మొత్తం ముందు బాహ్యేంద్రియాలందు, తర్వాత అంతరింద్రియమునందు చూసుకో. ఎందుకంటే మనస్సులో ఉన్న కోరికను మనస్సులోనే, అంటే పుట్టక ముందే సంకల్ప స్థానంలో ఆపగలగాలంటే చాలా నిలకడ ఉన్నవాడు మాత్రమే చేయగలుగుతాడు. కానీ నిలకడ లేని వాళ్ళు గుర్తించలేరు. ఇప్పుడు మనిషి యొక్క కోపం మనకు తెలియాలంటే కొంతమంది ఎట్లా ఉంటారు? కోపం వస్తే నిగ్రహించుకుంటారు, కొంతమంది తిట్టేస్తారు. తిట్టేసేదాకా వచ్చిందంటే అది బయటికి వచ్చింది, లోపల చాలా ప్రాసెస్ అయిన తర్వాత బయటికి వస్తుంది. ఆ తిట్టేదాకా వచ్చింది, బయటికి అనేదాకా, అరిచేదాకా వచ్చిందంటే లోపల ఎంతో జరిగి ప్రాసెస్ దాన్ని నిలుపుకోలేక, నియంత్రించలేక, కంట్రోల్ చేయలేక బయటి దాకా వచ్చిందని అర్థం. అందుకే నోరు జారిన తర్వాతే తీసుకోలేము. మనస్సులో ఉంటే పర్వాలేదు అంటామా మనము, నాలుక దాటిందంటే ఇక అయిపోయింది, దాన్ని మనం వెనక్కి తీసుకోలేము. అది అటువంటిది విడువబడిన బాణం అంటారు దాన్ని. ఒక్కసారి బాణాన్ని విడిస్తే ఇక అది అలిపోయింది. అది నువ్వు ఏ వేగంతో విడిస్తే అది ఆ వేగంతో వెళ్ళి తీరుతుంది, నువ్వు మధ్యలో ఆపడానికి వీల్లేదు. అందుకే ఇది ఎక్కడ గుర్తించాలి? నువ్వు ఇప్పుడు
ఇది ఎవరికి చెప్తున్నారు ఈ శ్లోకము? అస్య అధిష్టానం అంటున్నారు. అంటే అధిష్టాన స్థానంగా చేసుకొని ఇంద్రియాలను కామం ప్రవర్తిస్తుందట. రజోగుణము కామము ఎక్కడ ప్రవర్తిస్తున్నాయి? ఇంద్రియాలలో ప్రవర్తిస్తున్నాయి. నిజానికి ఇంద్రియాలు చెడ్డవి కావు. రచన ప్రకారంగా ఇది పరమైశ్వర్య అంటారు. అంటే ఇంద్రియాలు చాలా గొప్ప రచన. ఎటువంటివంటే మనిషిని దాటించేస్తాయి, ముక్తికి తీసుకెళ్లే అంత మంచి రచనతో మన దేహేంద్రియ మనోబుద్ధులు రచింపబడిన యాజ్ పర్ డిజైన్. అవి చాలా గొప్ప రచనతో ఉన్నాయి. అంటే తేజోవంతమై చైతన్యం ప్రవర్తించలాగా ఉంటే ఆ చైతన్యపు స్థానాన్ని, అంటే సచ్చిదానంద స్మృతి యొక్క అధిష్టాన స్థానాన్ని కామం ఆవరించింది. ఇప్పుడు ఆ కామము, క్రోధము, రజోగుణ సముద్భవమైన కామక్రోధాలు ఇంద్రియాలలో బేస్ క్యాంప్ పెట్టుకున్నాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఎప్పుడైనా చూసారా, మనకు ఏరోప్లేన్ని హైజాక్ చేస్తారు అంతేనా? పైలట్ బాగా నడిపిస్తున్నాడు, సడన్గా డైరెక్షన్ మారింది, ఎందుకో తెలియదు. ఎందుకు? హైజాక్ అయింది. అది హైజాక్ అయినప్పుడు ఏమవుతుంది? వశం చేసుకుంటుంది అన్నమాట. తన వశంలోకి తీసుకోవడంని హైజాక్ అంటారు. అట్లా హైజాక్ చేసి ఇంద్రియాల్లో ప్రవర్తిస్తుందట ఈ కామం. అక్కడ చూడాలి మనం. మనకి తెలియట్లేదు కదన్నా నా గుణములు ఏమిటి అంటే, మనం ఇంతసేపు చెప్పుకుంటున్న గుణాలన్నీ మనం ఎక్కడున్నాయి అనుకుంటున్నాం? లోకంలో, సమాజంలో అనుకుంటున్నాం. కరెక్టా? ఎక్కడున్నాయి? మనలో. చెప్తున్నప్పుడు కనీసం మనలో ఒక్క గుణమన్నా గుర్తొచ్చిందా? ఎవరికైనా మీలో మీ గుణం గుర్తొచ్చిందా? కామము, క్రోధము, తీవ్రత, రజోగుణం, సత్వగుణము, తమో గుణం చెప్తున్నప్పుడు ఇది నాదే, ఇది నాదే అని అనిపించింది ఎవరికన్నా? అట్లా అనిపిస్తే బోధ సరిగ్గా అందుతున్నట్టు. అట్లా అనిపించకుండా వీడి గురించో, వాడి గురించో, వీళ్ళ గురించో, లేకపోతే సమాజం గురించి చెప్తున్నారు, ఆ సమాజం చెడిపోయింది, మేము ఇక్కడ ఈ హాల్ లోపల కూర్చున్న వాళ్ళం కాదు అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదని అర్థం. ఎప్పుడైనా సరే బోధ ఎవరికి? ముందు నాకు. నాలో ఈ త్రిగుణాలలో ఏ గుణం ఎక్కువగా ఉంది అని తనను తాను గుణం యొక్క మూలంలోనే చూసుకోలేకపోతే, సంకల్ప స్థానంలో, నిజానికి ఇవి అభౌతికంలోనే ప్రవర్తిస్తాయి. కానీ స్వామి ఏం చెప్తున్నారు? అధిష్టానం బేస్ క్యాంప్ ఎక్కడుంది? ఇప్పుడు ఇంద్రియాల్లో చేసుకొని ప్రవర్తిస్తుంది. ఈ నక్సలైట్లు అందరూ ఇక్కడ ఉన్నారన్నమాట. ఇక్కడ ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ? ముందు చూసుకొని బయట ఇంద్రియాలు, కర్మేంద్రియాలను ముందు చూడాలి. అన్నిటికంటే బయటవేవి? కర్మేంద్రియాలు, తర్వాత జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు కర్మేంద్రియాలలో చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, మన నడకలో కనిపిస్తుంది, మన చేతలో కనిపిస్తుంది, మన మాటలో కనిపిస్తుంది, మన స్త్రీ పురుష సంభోగ కామంలో కనిపిస్తుంది. ఈ 5 స్థానాల్లో కనిపిస్తుంది. కాళ్ళు ఎట్లా నడుస్తున్నాయి? ఎప్పుడైనా చూసారా? కొంతమంది కాళ్ళల్లో కత్తెరలు ఉన్నాయంటారు. చెప్పులు కొనుక్కున్న వెంటనే తెగిపోతూ ఉంటాయి. అవునా? ఎందుకు? అవే చెప్పులు ఇద్దరికి కొనిస్తారు. 2 అన్నదమ్ములు ఉన్నారు. వాడి బూట్లేమో వాటి బేహాలత్ అవుతుందంటే వాటి నామరూపాలన్నీ మారిపోతాయి. ఒకటి చేతిలో, ఇంకొకటి చేతిలో కావు. వీడు కూడా వేసుకుంటున్నాడు రోజు, వాడు కూడా వేసుకుంటున్నాడు. వీడు నడుస్తున్నాడు, వాడు నడుస్తున్నాడు. కానీ అవి ఎందుకు పాడవునాయి? ఇది 2 బాటా చెప్పులే అనుకోండి. అయినా సరే ఎందుకు పాడవుతున్నాయంటే, కాళ్ళల్లో కత్తెరలు కాదు, రజోగుణం ప్రవర్తిస్తుందని అర్థం. కొంతమంది ఒంటి మీద బట్ట నలగకుండా ఉంటుంది, చక్కగా కొత్త దానిలాగా ఉంటుంది ఎన్ని రోజులు వాడిన. కొంతమంది 2 రోజుల్లో దాని నామరూపాలన్నీ నలిపి పారేస్తారు. ఎందుకు ఇవన్నీ మనం వాడుకున్న వస్తువులు చూసి చెప్పొచ్చు మన త్రిగుణాలు ఎట్లా ఉన్నాయో. మన పుస్తకాలు చూసి, మన సంచులు చూసి, మన బట్టలు చూసి, మన ఇల్లు చూసి, అన్నీ చూసి చెప్పేయచ్చు. ఇది కర్మస్థానం అన్నమాట. అంటే మన కర్మేంద్రియాలు, చేత. కొంతమంది ఇళ్లలో టీ పెడుతుంటారు చూసారా? ఆ టీ ఫిల్టర్ చూసారా ఎట్లా ఉంటుందో? మొత్తం నల్లగా అట్టగట్టుకుపోయి చుట్టంతా నల్లగా, అది గీకితే బోళ్ళంత పొడి వస్తుంది. అదంతా అట్లా ఇట్లా పైపైన తోమేస్తారు, అక్కడ వారేస్తారు. పని మనిషి తోముతుందో వాళ్ళు తోముకుంటారు. కానీ ఆ గిన్నె చూస్తే చెప్పొచ్చు అనమాట, ఇక్కడ ఎవరో తమోగుణ వ్యక్తులు బాగా ఉన్నారు ఈ వంటగదిలో అని అర్థం అయిపోతుంది. ఇంకా నూనె డబ్బా, దానికి నిండా జిడ్డే ఉంటుంది. ఎందుకు? దాన్ని ముట్టుకుంటాడు, బయట ముట్టుకుంటాడు, లోపల ముట్టుకుంటాడు, అంతా పూస్తుంటాడు. ఎక్కడ పూసినా జిడ్డే. ఇవన్నీ కర్మస్థానాలు. అంటే మన చేతులు పనిచేస్తున్నప్పుడు మన తీవ్ర రజోగుణ తమో గుణాలు ఎట్లా పనిచేస్తున్నాయో తెలిసిపోతాయి అక్కడ. ఇవన్నీ చూసుకుంటే మనకు తెలుస్తుంది. అందుకే స్వామి చెప్పేది ఇంద్రియాల్లో చూసుకోముందు అని. ఇంకా మాట. కొంతమంది మాట్లాడితే అనాలి మనం ఎన్నోసార్లు. మొన్న మధ్య ఒక వంట ఆయన వచ్చాడు మఠానికి. ఆయన మాట్లాడితే ఏదైనా సరే మనం అనే అనాలి. ఎందుకంటే మనకు మొదటిసారి అది అర్థం కాదు.
తర్వాత నిదానంగా చెప్తే మొత్తం కాన్సన్ట్రేషన్ పెడితే ఒక ముక్క అర్థమవుతుంది మనకు. అట్లా మాట్లాడేవాడు. అంత వేగం ఉంటుంది మాటల్లో, దొర్లుతూ ఉంటాయి, మాటలు దొర్లుతూ ఉంటాయి అన్నమాట. ఒకదాని వెంట ఒకటి స్పష్టత ఉండదు. ఈ స్పష్టత లేనితనం ఇదంతా వాక్కుకి రజోగుణమే. తీవ్రత, ఈ రజోగుణపు తీవ్రత ఉన్న చోటనే ఆ దుడుకుతనం వస్తుందన్నమాట. మన అన్ని ప్రవర్తనల్లో దుడుకుతనం వస్తుంది. తర్వాత ఇంకా తీవ్రమైన స్త్రీ పురుష సంభోగ కాంక్ష ఎవరిలో ఉంటుందో వాళ్ళకు కూడా తీవ్ర రజోగుణం ఉందని అర్థం. ఎందుకంటే దీనికి ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? మనిషికి సాధారణంగానే పశువృత్తి నుండి వస్తున్నాడు, జన్మాంతరంగా వస్తున్నాడు. ఈ సంభోగ కోరిక ఉంటుంది. అన్ని కోరికల్లో నీచమైన కోరిక సంభోగ వాంఛ అని చెప్తారు. ఇది ఉంది, కానీ దీన్ని ఏం చేసింది హిందూ ధర్మము? ధర్మబద్ధం చేసింది. ధర్మబద్ధం చేసి దాన్ని కేవలం ప్రత్యుత్పత్తి కోసం, అంటే పిల్లల్ని కనటం కోసమే ధార్మికంగా వైవాహిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఆ వైవాహిక వ్యవస్థలో కూడా మొదటి శిశువే ధర్మ శిశువు, రెండో శిశువు కామ శిశువు అంటారు. అంటే ధర్మం కోసం శిశువును కనాలి, అంత మాత్రమే స్త్రీ పురుషులు కలయిక జరగాలి. కానీ అస్తమానం అదే పనిలాగా రిటైర్ అయ్యేదాకా, ఇంకా రిటైర్ అయిన తర్వాత ముసలితనం. మరి పూర్వకాలం కూడా ఉండేది, అది ఇప్పుడే కాదు. కూతుర్లు కోడళ్ళు కంటుంటే అత్తలు అమ్మలు కూడా కంటూనే ఉండేవాళ్ళు. అదెంత విచిత్రమో విడ్డూరమో వీడికైతే అర్థమే కాదు. వీళ్ళు కంటారు వాళ్ళు కంటారు, ఉండేవాళ్ళు కదా. మేనమామలు వీళ్ళు కూడా అందరు ఒకే వయసులో ఉంటారు, బాబాయిలు వీళ్ళు ఒకే వయసులో ఉంటారు. అంటే కామమునకు అంతమే లేకుండా చేయటం సంసారం కూడా అధర్మం. అది కూడా తీవ్ర రజోగుణ కోరిక, అది అస్సలే ఉండొద్దు. అట్లా ఉంటే ఈరోజైతే ఇంకా దానికి అసలు హద్దే లేదు, పశువే సేమ్. ఎవరితోనైనా తిరగచ్చు, ఎంతమందితోనైనా తిరగచ్చు, మళ్ళీ ఇంకెవరినైనా పెళ్లి చేసుకోవచ్చారు. ఫ్రెష్ అనే క్యాండిడేటే ఉండడు ఇప్పుడు ఈ కాలంలో. వర్జిన్స్ ఉండరట కాలేజ్లో, అంత నీచానికి దిగజారారు. ఇవన్నీ త్రిగుణాల యొక్క వికృత రూపాలు. ఆ మాట అంటున్నారు పిల్లలు ఈరోజు, దాన్ని సమర్థించి మాట్లాడుతున్నారంటే అసలు వాళ్ళకి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? ఎవరితో తిరిగితే ఏమిటి, ఏమవుతుంది రిలేషన్షిప్లో బ్రతికితే అని వాదన, దాని మీద అసలు వాదనకు అవకాశం లేకుండా కొట్టిపడేయాల్సిన విషయం అది. పశువువా నువ్వు, కుక్కవా, ఎవరితోనైనా తిరిగి రావటానికి, ఎవరితోనైనా పడుకొని రావటానికి? అంత ఇంగిత జ్ఞానం లేని స్థితికి దిగజారింది ఈరోజు యువత. ఎక్కడి నుండి పుట్టారు వీళ్ళు? ఆకాశంలోంచా? వాళ్ళకి ఎప్పుడు కూడా ఏది నీతి రీతి నేర్పించని కుటుంబాల్లోంచి వచ్చిన పిల్లలు వీళ్ళందరూ. ఎవరేమనుకున్నా సరే కానీ పెంపకంలో కానీ సమాజంలో చదువులు చెప్పడంలో కానీ ఈ నీతి రీతి నేర్పించకుండా వాళ్ళ త్రిగుణాత్మక ప్రవృత్తికి ప్రేరణ కల్పించేంత స్వేచ్ఛను ఇవ్వకూడదు. స్వేచ్ఛ ఏం చేస్తుంది? త్రిగుణాత్మక ప్రవృత్తిని ఎన్హాన్స్ చేస్తుంది. అగ్నిలో పెట్రోల్ పోసినట్టు ఉంటుంది. అగ్నిలో పెట్రోల్ పోస్తే ఎట్లయితే సెగిసి పడుతుందో మంట, అట్లా ఉంటుంది. అది ఈ కర్మేంద్రియాల్లో చూసుకుంటూ. మరి ఇంకా జ్ఞానేంద్రియాల దగ్గరకు వచ్చేటప్పుడు జ్ఞానేంద్రియాలు ఏమిటి? కళ్ళు, ముక్కు, చెవులు, ఆఘ్రాణము, ముక్కు అందులో వచ్చింది, చర్మం. ఇప్పుడు చూడండి, చెవి వింటుంది. చెవికి త్రిగుణ ప్రవృత్తి ఉందని ఎట్లా తెలుసుకుంటుందంటే చెప్తున్న మాటను ప్రవృత్తితో అర్థం చేసుకుంటారు. ప్రతిదానికి తప్పుపట్టే మాటనే తీసుకుంటాడు. కానీ వాళ్ళకి ఇప్పుడు పిల్లల్లో ఇదే చెవిని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఒక మంచి మాట చెప్తుంటే వాడు ఎట్లా అర్థం చేసుకుంటాడు? నన్ను ఎదిరిస్తున్నారు, నా స్వేచ్ఛను అరిగడుతున్నారు, నా మాట కాదంటున్నారు, ఇలాగే అనుకుంటాడు. కానీ వాడికి చెప్పే నీతి వాడికి అర్థం కూడా కావటం లేదు. ఎందుకంటే వాడి కోరిక డామినేట్ చేస్తుంది. ఈ మంచి మాటను తల్లి తండ్రి నా మంచి కోరుతారు అన్న మొదటి విశ్వాసమే వాడికి లేకుండా పోయింది. పోయి ఏమైంది? వీళ్ళు ఎప్పుడు నన్ను కాదంటారు అనే ఆ భావనలో జీవిస్తున్నాడు వాడు. ఇప్పుడు వీడి ఈ త్రిగుణ ప్రవృత్తి చెప్పే మంచి మాటను విననివ్వటం లేదు, అసలు వాడికి ఎక్కట్లేదు అసలు పూర్తిగా. ఇప్పుడు వీడు అన్నాడు తల్లిదండ్రిదే తప్పు అని. పూర్తిగా తల్లిదండ్రి తప్ప అంటే ఆ స్థితి దాటిపోయిన తర్వాత చెప్పినా వినరు. ఒకప్పుడు వాళ్ళని గారాబం చేసి చెడగొట్టిన తర్వాత ఒక స్థితికి వచ్చిన తర్వాత వినడు. దుర్యోధనుడు మంచి ఎగ్జాంపుల్ కదా మనకు. చిన్నప్పుడు దుర్యోధనుడు ఆగడాలను ఆపలేదు ఎవ్వరు. భీష్ముడు ఆపలేదు, ధృతరాష్ట్రుడు ఆపలేదు, ఏం చేయలేదు. లేకపోతే భీముడికి పాయసంలో విషం కల్పిస్తే ఏమనలా. అనకపోతే వాడు ఆగడాలు పెరిగిపోయినాయి. వాళ్ళని చంపాలని అప్పటి నుండి ప్రయత్నించిన వాడు చివరికి ద్యూత క్రీడ చేసి మోసం చేస్తుంటే కూడా వీళ్ళు నోరు మూసుకొనే ఉన్నారు.
అంటే ఒక్కసారి చెడిపోయిన తర్వాత దాన్ని అది వశం తప్పిపోతుంది. పిల్లలు అట్లాగే ఉన్నారు ఈ కాలంలో. చెవి ఒక మంచి మాట చెప్తుంటే మంచిగా తీసుకోదు, లోపల మనకున్న ఇంప్రెషన్ వాళ్ళ మీద, వీళ్ళు నన్ను ఎట్లాగో వద్దంటారు అని ముందే అనుకుంటాడు వీడు. అమ్మ నాన్న నేను అడిగిన దాన్ని కాదనటానికే ఏదో ఒక ఉపాయం చేస్తున్నారు వాళ్ళు అని అనుకుంటాడు. అంతేనా? ఇప్పుడు ఏదైనా షాపింగ్కి వెళ్ళామనుకోండి, అక్కడ నిజంగానే ఆ వస్తువు ధర ఎక్కువగా ఉంది, ఇంకో చోట కొనిస్తాను అని అన్నాడు. అంత లోపలే వీడేమంటాడు, ఇంకో చోట చూద్దామన్న అవకాశం కూడా ఇవ్వడు వాడు. ఇప్పుడు కొనిస్తావా చేస్తావా? ఎందుకు? ఎందుకంటే వినటానికి ఆ చెవి అంగీకరి. ఇక్కడ ఏముంది ఇప్పుడు? రజోగుణం ఉంది, వినికిడి లేదు. వినికిడి ఉంటే బుద్ధి ఉంటే ఏముంటుంది? బుద్ధితో ఉన్న వినికిడి అనుకోండి, అది అవగాహన చేసుకుని అర్థం చేసుకుంటుంది, సరే అంటుంది. ఇప్పుడు అక్కడేముంది? రజోగుణ తీవ్రమైన కోరిక ఆ చెవిలో ఉంది కాబట్టి మంచి మాట మనిషికి ఎక్కటం లేదు. ఇక చూపులు ఎట్లా ఉంటున్నాయి ఈ కాలంలో? ఎవరిని ఎట్లా చూస్తారో కూడా తెలియటం లేదు. ఎవరిని ఏ దృష్టితో చూస్తారో? వావి వరుసలు లేని కామం ఉంది. చిన్నపిల్లలను, పెద్దవాళ్ళు, పెద్ద ముసలాళ్ళను అందరినీ కామదృష్టితోనే చూస్తున్నారు. ఎంత ఘోరమైంది ఇది! ఈరోజు సమాజము ఈ త్రిగుణాత్మక ప్రవృత్తి యొక్క విచ్చలవిడి వికృత రూపానికి మంచి అద్దం పడుతుంది. వార్తలు వింటే మీకే అన్న అర్థం అవుతుంది ఎందుకు ఇట్లా ఉంది. అందులో ఏముంది? అధిష్టానమై అంటే, అధిష్టానం అంటే స్థిరమైన ధారణ చేస్తుంది. కామపు ధారణ స్థిరంగా నిలిచింది, దాన్ని తప్పించడానికి వశంలో లేకుండా తయారైంది. ఇంద్రియాని మనోబుద్ధి, మనస్సు బుద్ధి అన్నీ కూడా హైజాక్ చేయబడినాయి. ఇంకా వాడికి ఏవి పనిచేయవు. అందుకే ఎప్పుడైతే కామపు కోరిక తీవ్రత ఉంటుందో, క్రోధపు వేగాన్ని, ఎంత కోపం వస్తుందంటే ముందు విన్న ప్రవచనాలు, బుద్ధులు అన్నీ పోతాయి ఆ తీవ్రతలు. కనుక ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే ఏతై విమోహయతి అంటే మోహం అంటే భ్రాంతి, విమోహం అంటే దట్టమైన భ్రాంతి, దట్టంగా ఆవరిస్తుందట. మోహం అంటే ఏమిటంటే మోహ వైచిత్యం అంటారు. అంటే రకరకాలైన భావాలను కూర్చుకోవటం మోహం. మనకు ఒక విషయం మీద ఎన్నో ఒపీనియన్స్ ఉంటాయంటారు. భావాలంటే మీకు అర్థం కావాలంటే మల్టిపుల్ ఒపీనియన్స్, అందరు ఒపీనియన్స్ తెలుసుకోవాలి అని అనుకుంటాం. కానీ మన మనస్సే పలు విధాలుగా దాన్ని కోరికను సమర్థించే ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైనా చూసారా? పాత సినిమాల్లో దుర్యోధనుడు ఉంటాడు, ఇంకొక అంతరాత్మ దుర్యోధనుడు బయటకు వచ్చి ఉంటాడు, ఇంకొక అంతరాత్మ దుర్యోధనుడు ఇటు వస్తాడు. ఇద్దరు రకరకాలుగా చెప్తూ ఉంటారు. చూసారా అట్లా ఎప్పుడైనా? అంటే ఒక మనిషిలోనే వివేకము ఉంటుంది, దుష్టత్వాన్ని సపోర్ట్ చేసే అది కూడా ఉంటుంది, రెండు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉంది? సాధకులకు కూడా తీవ్రంగా ఉంటుంది. విన్న తర్వాత నియమాలు ఆచరించి నేను కూడా సిస్టమేటిక్గా అయిపోతా, ఇట్లా అయిపోతా అని చెయ్యాలంటున్నది తనే, చెయ్యనివ్వకుండా ఉన్నది తన మనస్సు పూర్తిగా ఎట్లా ఉంది? దానికి ద్వంద్వ రూపం ఉందన్నమాట. ఇప్పుడు ఏకరూపంలో లేదు, అది ద్వంద్వ రూపంలో ఉంది. అవునంటుంది, కాదంటుంది, వద్దంటుంది, కాసేపు కావాలని అంటుంది, చేస్తానంటుంది, చెయ్యనంటుంది, రెండు ఆ మనస్సే అంటుంది. అంటే ఎందుకు? ఇది త్రిగుణాల చేత ఆవరింపబడిన మనస్సు అన్నమాట. బుద్ధి కూడా అంతే. ఇంకా మనస్సుకి ఏదైనా బుద్ధి ఆవరింపబడకపోతే, మనస్సులో ఏదైనా కలిగితే బుద్ధి అన్నా కొంచెం బుద్ధి చెప్తుంది, అంతేనా? పక్కవాడికి బుద్ధి చెప్పినట్టు మన మనస్సు కూడా మన బుద్ధి చెప్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది? బుద్ధి కూడా ఆవరింపబడింది. అంటే లోతు దాకా మొత్తం అంతా వ్యవస్థ తెగులు వచ్చింది. దానికి ఏమొచ్చింది? తెగులు వస్తే ఎట్లా ఉంటుంది తెలుసా మీకు? ఆకులకు, కాండాలకు, మొక్కలో తెగులు వస్తే బయట ఏవైనా చల్లితే పోతుంది, వేర్లకు తెగులు వస్తే చచ్చిపోతుంది, ఏం చేయలేము దాన్ని. ఇంకా ఒక్కసారి వేరుకు తెగులు వచ్చిందంటే ఇక మరి ఆ మొక్క చచ్చే తీరుతుంది. బయట ఎన్నైనా చేయండి, ఎన్ని పోషకాలు ఇవ్వండి, మందులు ఇవ్వండి, ఏమన్నా చేయండి, పోతుంది. అట్లాగే ఇక్కడ బుద్ధి దాకా ఆ రజోగుణపు ఆవరణ ఆవరించి ఉందంట, అధిష్టానమై ఆవరించింది. అధిష్టానం అంటే ఎప్పుడు కూడా సచ్చిదానంద స్మృతి అధిష్టాన స్వరూపం. అధిష్టానం అంటే స్థిరమైన ధారణ, అధితిష్టతి, స్థిరమైన ధారణ. మనిషికి స్థిరమైన ధారణ జ్ఞానం. సచ్చిదానంద స్మృతియే స్థిరమైన ధారణగా ఈ దేహేంద్రియాలన్నీ, మనోబుద్ధులన్నీ రచింపబడినాయి. వాటికి అన్నిటికీ ఇప్పుడు ఏమైంది? కోవిడ్ అటాక్ లాంటిది అన్నమాట. కోవిడ్ అటాక్ అయితే ఏమవుతుంది?
కోవిడ్ కానీ క్యాన్సర్ కానీ, మీకు తెలుసా క్యాన్సర్ ఒక్క చోట మొదలైతే పర్వాలేదు, ఏదైనా ఒక్క ఆర్గన్కి క్యాన్సర్ వస్తే ఫస్ట్ స్టేజ్లో ఆ ఆర్గన్లో మాత్రమే ఉంటుంది. సెకండ్ స్టేజ్లో ఏముంటుంది, పరిసరాలకు అన్నిటికీ వస్తుంది. థర్డ్ స్టేజ్ లంగ్స్లో వచ్చింది అంటే మాత్రం ఆ క్యాన్సర్ ఇంకా క్యూర్ అవ్వటానికి 20% ఛాన్స్, 80% అది క్యూర్ అవ్వదు. ఫోర్త్ స్టేజ్ అంటే మొత్తం అది బ్రెయిన్ దాకా వెళ్ళిపోతుంది. ఇది క్యాన్సర్ వ్యాపించే ఒక క్రమం అన్నమాట. అట్లా వ్యాపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకు రజోగుణం. అట్లా ఇంద్రియాలు మనోబుద్ధులన్నీ అధిష్టానపు జ్ఞానాన్ని ప్రవర్తింపజేయవలసినవి. ఇవన్నీ దేవతా స్వరూపాలు అంటారు. ఇంద్రియాన్ని దేవతలతో పోలుస్తారు. ప్రతి ఇంద్రియం కూడా ఒక్కొక్క దేవతకు అధిష్టాన స్థానం అని పోలుస్తారు. అటువంటిది ఇప్పుడు ఏమైంది, పూర్తిగా వైరస్ అటాక్ అయింది, దానికి త్రిగుణాల యొక్క వైరస్ అటాక్. ఇది విమోహయతి, ఏష జ్ఞానం విమోహయతి. ఈ జ్ఞానాన్ని పూర్తిగా ఆవరిస్తుంది, దట్టంగా ఆవరిస్తుంది. ఆవరించింది. ఇప్పుడు ఏమైంది, ఉనికి అన్న అంశం వాడికి ఊహకు కూడా అందట్లేదు. ఎట్లా, మఠం మీద పెద్దగా బిల్డింగ్ మీద రాసి ఉంటుంది, ఉనికి అంశం జగత్తు ఊహించలేదు అని. ఊహకు కూడా తెలియదు. ఉనికి అనేది తన స్వరూప లక్షణం. ప్రతి ప్రాణికి ఉనికి అంటే ఏమిటి, సచ్చిదానంద స్మృతి, నేనున్నానన్న స్మృతి స్వరూప లక్షణం. ఎవరికన్నా అసలు తెలుసా అది? ఊహకు వస్తుందా? అందుకే జగత్తులో ప్రవర్తించే వాడికి ఉనికి అంశం ఊహకు కూడా అందదట. ఎందుకు, దట్టంగా ఆవరించిన త్రిగుణ ప్రవృత్తిలో బ్రతుకుతున్నాడు మనిషి. ఇంతవరకు కూడా వెనుకాతలంతా మన గొప్పతనాలనే చెప్పారు, మన రచనని, ఆత్మస్వరూప గొప్పతనాన్ని చెప్పారు. ఇప్పుడున్న స్థితిగతులని చెప్తున్నారు, ఇప్పుడున్న రియాలిటీ, ఈ ప్రజెంట్ రియాలిటీ. అసలైందేమో మన స్వరూపం చాలా గొప్పది, సచ్చిదానంద స్మృతి అని. దానికి మరి పరిష్కార మార్గం ఏమిటి? ఇంత దట్టంగా ఆవరించుంటే నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు అని అడుగుతారా మీరు? తస్మాత్ త్వం ఇంద్రియాన్ ఆదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అంటున్నారు. అందుకే ఆదౌ, వెంటనే, ఇప్పటికిప్పుడే ఏమంటున్నారు, ఇంద్రియాని నియమ్య, హే భరతర్షభ తస్మాత్ త్వం ఇంద్రియాని ఆదౌ నియమ్య. ఇప్పటికిప్పుడు ముందు చేయవలసింది ఏమిటి, ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టు. నియమ్య అంటే ఏమిటి, యమింపజేయి, కంట్రోల్లో పెట్టుకో, అంతే. మొదటి సూత్రం అది. తర్వాత లోతు దాకా వెళతాం. ముందు కట్టడి చేయాలి. కట్టడి చేస్తే ఆ తర్వాత నెమ్మదిగా ముందు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారండి, రోగం రాగానే ఏం చేస్తారు, ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, అంతేనా? ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అప్పుడు రోగం ఎందుకు వచ్చింది, ఏమొచ్చిందని. టైఫాయిడ్ వచ్చిందని వెళ్ళగానే టైఫాయిడ్ మందులు ఇవ్వడు. ముందు అది నిర్ధారణ, రోగ నిర్ధారణకు ముందు జ్వరాన్ని కంట్రోల్లోకి తీసుకొస్తాడు. మీకు టైఫాయిడ్ రానివ్వండి, డెంగ్యూ రానివ్వండి, ఇంకే దేనివల్ల జ్వరం వచ్చినా సరే ముందు ఏం చేస్తాడు, టెంపరేచర్ కంట్రోల్లోకి తీసుకొస్తాడు. ఆ తర్వాత నీకు ఎందుకు వచ్చిందో రోగం అది కనుక్కొని దానికి సంబంధించిన స్పెషల్ మందులు ఇస్తాడు. అంతవరకు ముందేం చేయాలి, టెంపరేచర్ హై అయిపోతే ఏమవుతుంది, మెదడుకి ఎక్కుతుంది. మెదడుకి ఎక్కితే ఫిట్స్ వస్తాయి. కనుక ఏం చేయాలి, ముందు ఎప్పుడైనా జ్వరం వస్తే ఏం చేయాలి, ఎంత హై టెంపరేచర్ ఉన్నా సరే నుదుటి మీద బట్ట ఎందుకు వేస్తారు, తెలివిలేక కాదు, మన వాళ్ళకి చాలా తెలివి ఉండేది కాబట్టి నుదుటి మీద స్పాంజింగ్ చేయాలి. బ్రెయిన్ ఎప్పుడు వేడెక్కకూడదు. దాన్ని అయిన తర్వాత ఛాతి మీద చేసుకోవాలి. ఈ రెండు చల్లబడితే దేహం అంతా నెమ్మదిగా చల్లబడుతుంది. కానీ ఈ రెండింటికి టెంపరేచర్ ఎక్కకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు కంట్రోల్లోకి రానంత డోలో వేసుకున్నా తగ్గలేదు అనుకోండి, అసలు డోలో వేసుకోకుండానే ఇది చేయాలి. ముందు డోలో వేసుకునే అవసరం లేదు. కనుక ముందు ఏం చేయాలి, ఆదౌ ఇంద్రియాని నియమ్య అని స్వామి చెప్తున్నాడు. ముందు వచ్చేయి, తర్వాత పాప్మానం ప్రజహిహ్యేనం, ఏనం పాప్మానం అని వెనుక కూడా చెప్పారు. పాపభూయిష్టమైన ఈ కామక్రోధాదులను జయించు. జహి అంటే జయించు అంటున్నాడు. ప్రజహి అంటే స్పష్టంగా జయించు అని అంటున్నాను. ఎటువంటివి ఇవి, జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞాననాశనం కాదు, విజ్ఞాన నాశనం. ఎందుకంటే ఎటువంటిది, విజ్ఞానం అంటే ఏదంటే జ్ఞానం అంటేనేమో ఇప్పుడు వింటున్నది, చదవటం ద్వారా వినటం ద్వారా మనకు తెలిసింది జ్ఞానం. విజ్ఞానం ఏమిటి, ఇదివరకే మనం ఆచరిస్తుందేదో అది విజ్ఞానం. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, ఈ కామక్రోధాలు ఏం చేస్తాయట అంటే జ్ఞానాన్ని నాశనం చేయవు, విజ్ఞానాన్ని కూడా నాశనం చేస్తాయి. అంటే ఇదివరకు ఆచరిస్తున్నవాడైనా సరే, ఇదివరకే నియమానుష్ఠానం చేస్తున్నవాడైనా సరే,
స్పష్టంగా బ్రతుకుతున్నవాడు. ఇది బాగా కనిపిస్తుంది అజామిలుని కథలో. అజామిలుడు సద్బ్రాహ్మణుడు, మంచి మంచి వంశంలో మంచి కుటుంబంలో పుట్టి గురువు సేవ చేసి పరమాత్మ యందు భక్తి కలిగిన వాడు. అటువంటి వాడు లోనవుతాడు, వశమైపోతాడు కామానికి. ఇప్పుడేమో మామూలుగా పుట్టుకతోనే సంస్కారం లేదనేవాడు వేరే. కానీ ఇప్పుడు ఇక్కడ విజ్ఞానం కూడా ఉంది అంటే ఆచరణలో కూడా జ్ఞానాన్ని అనుష్ఠానం చేస్తున్నవాడు అయినప్పటికీ కూడా ఈ తీవ్రమైన రజో తమో గుణాలు త్రిగుణాలు అన్నీ మూడు కూడా జ్ఞాన విజ్ఞాన నాశనమైన వీటిని జయించు, ముందు జయించు. ఆత్మజ్ఞానం తర్వాత, ముందేం చేయాలి? ఇంద్రియాలను జయించాలి. లోకంలో మనుషులను అంటే మామూలుగా రాక్షసులందరూ ఏం చేస్తారండి? పూర్వకాలంలో తపస్సులు చేస్తారు, తపస్సులు చేసి లోకాన్నంతా జయిస్తారు. తర్వాత ఇంద్రలోకం మీద కూడా దాడి చేసి ఇంద్రుడి సింహాసనాన్ని కూడా వశం చేసుకుంటారు. మొత్తం అన్ని లోకాలను కూడా వశం చేసుకుంటారు. అందుకే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు చెప్తాడు, లోకములన్నీ ఘడియలోన జయించిన వాడను ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులార్వుల ప్రభిన్నులు చేసిన ప్రాణికోటిలోన నీకు విరోధిలో లేడొకడు. అంటే లోకాలన్నీ ఘడియలోన జయించావట. మరి హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు, రావణాసుడు లాంటి వాళ్ళు మనలా ఉండరు, చాలా తీవ్రమైన తపస్సులు చేస్తారు వాళ్ళు. ఎంత శల్యం అయిపోయేదాకా అంటే ఎముకల గూడు అయ్యేదాకా తపస్సు చేశాడట హిరణ్యకశిపుడు. ఆ కాలంలో ఎముకల గూడు కావాలంటే చాలా కాలం పడుతుంది. ఈ కాలంలో మనం 3 రోజుల్లోనే అయిపోతాం, కానీ అప్పట్లో అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు శల్యగత ప్రాణులు అంటారు. ఇప్పుడు మనం అన్నగత ప్రాణులం, అన్నం తింటేనే బ్రతుకుంటాం. అప్పుడు మొట్టమొదట్లో శల్యగత ప్రాణులు అంటే ఎముకల గూడు ఉన్నంతసేపు వాళ్ళు ప్రాణం నిలుపుగలరు. అట్లా నియంత్రించగలిగిన దేహానికి అంత పటుత్వం ఉన్న ఆ కాలంలోనే అట్లా ఏదాకా తపస్సు చేసి సాధించాడేమిటి? మరణం లేకుండా ఉండాలని ప్రయత్నం చేసి ఆ శక్తితోని అదైతే ఇవ్వనన్నాడు, కండిషనల్గా పెట్టారు, కండిషనల్ చావును పెట్టుకున్నాడు, వాడే డిజైన్ చేసుకున్నాడు చావు ఎట్లా రావాలో. అంత అయిన తర్వాత కూడా ఏం చేశాడు? లోకాలన్నిటినీ జయించాడు. కానీ ఎక్కడ ఓడిపోయాడు? పసిపిల్లవాడి నవ్వుని తట్టుకోలేకపోయాడు. అందుకే తన కొడుకు రూపంలోనే శత్రువై వచ్చింది జ్ఞానం. అంతమందిని భయపెట్టగలిగేవాడు. ప్రహ్లాదుడు కళ్ళల్లోకి చూస్తే గజగజ వణికేవాడు. జ్ఞానానికి, పరమాత్మ భక్తికి, స్వచ్ఛతకు, నిర్మలతకు అంత శక్తి ఉంటుంది. అందుకే ప్రహ్లాదుడు ఏమంటాడు? లోకాలన్నీ జయించేవాడిని నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులు 6 ఉన్నారట. వాటిని ఏమంటాం? అరిషడ్ వర్గాలు అంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూనే ఉంటాయి. ఎట్లా వస్తాయి? కోరిక పుట్టింది అంటే తీర్చుకొని తీరాలని ఒక ఫ్రస్ట్రేటెడ్ బీయింగ్స్లా ఉంటారు ఎప్పటికీ వాళ్ళు. ఈ కాలంలో చూసారా, అందరికీ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. చిన్న పిల్లలను కదిలించినా కూడా వాడు ఫ్రస్ట్రేటెడ్గానే రియాక్ట్ అవుతాడు, కానీ రెస్పాన్సే ఉండదు వాడి నుండి. చికాకు, విసుగు, ఇదే బ్రతుకు వాళ్ళ బతుకు. ఏం బతుకులో తెలియదు. కానీ ఎందుకు? ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఏదో కావాలి. వాళ్ళ భాషయే వేరుగా ఉంది ఈ కాలంలో. వాళ్ళకి ఎప్పుడు ఏదోలాగా ఉంటుందట వాళ్ళకి. చిన్నపిల్లల సైకాలజిస్టులు చెప్తున్నారు ఇప్పుడు. ఎప్పుడు ఏదోలాగా ఎందుకు ఉంటుంది? ప్రశాంతంగా వాడు ఉండలేడు. అట్లా కామం యొక్క వేగం వల్ల క్రోధం ఉన్న చోట కామక్రోధ లోభాలు. కోరిక తీరకపోతే కోపం వస్తుంది, తీరితే లోభం వస్తుంది. నాకే ఉండాలి. ఇంకా లోభిత్వం అంటే ఏమిటండి? నాకే ఉండాలి, ఇంకెవడికి ఉండకూడదు, నాకున్నది కదలకూడదు, పోకూడదు, నన్ను విడిచిపోకూడదు. లోభం. మోహం ఏమిటి? ఇంకా అది నిద్రలో కూడా కలవరిస్తుంటాడు దాన్ని వాడు. నిద్రలో కూడా వాడికి అదే ధ్యాస ఉంటుంది. మోహం అంటే భ్రాంతి అనమాట. తీవ్రంగా అదే శ్లోకం వాడికి, ఇంకో లోకం ఉండదు. మదం ఎట్లా? మదం ఎక్కిందంటారా? అంటే ఏమిటి? కన్ను మిన్ను కానకుండా వివేకం లేకుండా ప్రవర్తించే స్థితికి దిగజారిపోయి అహంకరించి గర్వపడి ప్రవర్తిస్తాడు. మాత్సర్యం అంటే అసూయ కలుగుతుంది. ఎట్లా ఉంటుందంటే తన చూసుకొని ఇంకెవ్వరికి ఉండవద్దు. అది నాకు లేకపోయినా సరే, నాకున్నా లేదు సరే, కానీ వాడికి మాత్రం ఉండొద్దు. ఇది మాత్సర్య భావం. అంత దిగజారిపోతాడు. ఇట్లా ఆ 6 శత్రువులు నిన్ను నిబద్ధు నిన్ను బంధిస్తున్నారు నీ లోపల ఉండి.
ముందు వాళ్ళని జయించు. వీళ్ళని ప్రభిన్నులు చేసిన ప్రాణికోటిలోన నీకు విరోధి లేడొకడు, ఇక నీకే శత్రువు ఉండడు. నీ లోపల కామాన్ని నువ్వు తీసేసుకుంటే, కోరికను నువ్వు నియంత్రించగలిగితే, ఈ భూమి మీద నిన్ను కష్టపెట్టగల శత్రువు, నిన్ను చెడగొట్టగల శత్రువు, నిన్ను నాశనం చేయగల శత్రువు లేనే లేడు. అందుకే అన్నిటికంటే గొప్ప శత్రువు ఎవరు? కోరిక. కోరిక మూల శత్రువు. తర్వాత కోరికలు ప్రవర్తించే స్థానం ఇంద్రియాలు. ఇంద్రియాల శత్రువులు కాదు. ఇవే ఇంద్రియాలతో మళ్ళీ రేపు సాధన చేయాలి మనం. కోపం వచ్చింది కదా అని కళ్ళు పొడుచుకోకూడదు, కన్ను చెడ్డవు చూస్తుందని కళ్ళు పొడుచుకోకూడదు, కళ్ళు మూసుకోవాలి, అంతే చాలు. అంతే. ఇంద్రియాలని క్షీణింపజేయొద్దు, ఇంద్రియాల తేజస్సుని పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఇంద్రియాలను భద్రంగా రక్షించుకోవాలి. రేపు సాధనకి ఇవన్నీ కావాలి. దేహం అన్నిటికంటే ముందు అవసరమైంది ఏమిటి? దేహం. దానికోసమే మనం దేహం తెచ్చుకొని ఈ భూమి మీదకి వచ్చాము. మనుష్య దేహం జన్మ ఎట్లాంటిది? మనుష్య జన్మ లబ్ధ్వా అమర ప్రార్థ్యం అంటారు. అంటే దేవతలు కూడా మనుష్య జన్మ కోసం ఎదురు చూస్తారట. అంత రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఈ మనుష్య జన్మ. ఎందుకు? దేవతల వాళ్ళ జన్మల్లో వాళ్ళు భోగించగలరే కానీ యోగమును సాధించలేరు, వాళ్ళు సాధన చేయలేరు. వాళ్ళు పుణ్యం వల్ల వచ్చిన భోగాలన్నిటినీ అన్నీ అనుభవించటమే ఉంటుంది కానీ మళ్ళీ నిలుపుకోవటం, సాధన చేయటం వాళ్ళకు ఉండవు. మళ్ళీ క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం అంతా ఖర్చు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇట్లా భూమి మీద పడేస్తారట వాడిని. అందుకని ఎప్పుడైనా మనుష్య జన్మలో ఉన్నది ఇంకే జన్మలో కూడా రాదు. దేవతలు గంధర్వుల జన్మలో కానీ ఇంకెక్కడ రాదు. కనుక మనుష్య జన్మ దేవతలు కూడా కావాలని కోరుకునే ఈ మానవ దేహాన్ని పొందాం. ఇంద్రియాలను క్షీణింపజేయొద్దు, నియంత్రించాలి. కొట్టి హింసించి వశం చేసుకోవటం కాదు. ఎట్లా? వాటికి మనం ఏం చెప్పుకున్నాం మొన్న, ఏనుగును వశం చేసుకోవాలంటే మావటి వాడు అంకుశం పట్టుకున్నట్టు ట్రైనింగ్ ఇవ్వాలంతే. ట్రైనింగ్ ఇవ్వాలని దాన్ని పొడిచి రక్తాలు గారేటట్టు చేయొద్దు. కనుక ట్రైనింగ్ ఇవ్వండి. అంటే ఎట్లా చేయడం? నెమ్మదిగా చేయండి. ఒక్కొక్క స్టెప్ దానికి అలవాటు చేస్తే తెలుసా మీకు, ఈ మనస్సే ఇంత ప్రబలమైన శత్రువైన ఈ మనస్సే రేపు మీకు చాలా సహకరిస్తుంది. ఈ మనస్సు ద్వారానే ముక్తిని అనుభవిస్తాడు మనిషి. అనుభవం పొందేది దేంతోనండి? మనస్సుతోనే. దేహధారిగా ఉన్నవాడు మనస్సుతోనే అనుభవాన్ని పొందుతాడు. ఈరోజు బంధాన్ని మనస్సు వల్ల అనుభవిస్తున్నాడు, రేపు ముక్తిని మనస్సుల వల్లనే అనుభవిస్తాడు. కనుక ఇంద్రియాలు శత్రువులు కాదు. శత్రువు ఎవరు? కోరిక శత్రువు. కనుక ముందు దాన్ని నియంత్రించటం అనేదే నియమబద్ధమైన జీవితం. మొట్టమొదట్లోనే మనం చెప్పుకున్నాం శమాది షట్క సంపత్తి అని. అందులో ఒక్కొక్క ఇంద్రియాన్ని నియంత్రిస్తే అది వశమవుతుందన్నమాట. ఎందుకు వశమవుతుందంటే దాని రచన నీకు వశం అయ్యేటట్లే ఉంది. దాని రచన ఎప్పుడు స్పష్టంగా ఉంది. మళ్ళీ చెప్పుకుంటాం. కూర్చోవటానికి ఇది సుఖాసనం. ఇది కష్టంగా ఎందుకు మారింది? అభ్యాసం వల్ల, అలవాటు వల్ల. అంతే. రేపు మళ్ళీ ఇది వశం చేసుకోగలమంటే మన దేహానికి ఆ రచన ఉంది కాబట్టి వశం చేసుకుంటాం. మీకు తెలుసా, ఇట్లా కూర్చుంటే మోకాళ్ళ నొప్పులు రావట. కుర్చీ మీద కాలేసుకొని కూర్చోవడం వల్లనే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని కొత్తగా తెలుసుకున్న ఒక స్టడీలో తెలుసుకున్నారు మన వాళ్ళందరూ. స్టడీస్లో పరిశోధనాత్మకంగా తెలుసుకున్నారు. ఏమిటి? ఇట్లా కూర్చునే ఈ పోస్టర్ని చూసారా, దీనివల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయట. ఈ పోస్టర్ మోకాలకి సరైనది కాదు. ఈ పోస్టర్ అంటే ఇప్పుడు ఇట్లా పెట్టినప్పుడు ఇది ఇట్లా రిలాక్స్ అవుతుంది ఈ మడతలో. కాబట్టి దీనికి మోకాలు నొప్పి రాదు. అక్కడ గుజ్జు ఏదో అరిగిపోతుంది కదా, ఇప్పుడు చాలామందికి అరిగిపోతూ ఉంటుంది, అది అరగదు. కనుక ఎప్పుడు కూడా దేహ రచన మనకు నియంత్రణలోకి తీసుకునేటట్టు ఉంది కానీ వశం అయ్యేటట్టు దాని ఇష్టం వచ్చినట్టు పరిగెత్తేటట్టు లేదు. ఎప్పుడైనా కార్ను తయారు చేశారు కదండి, కార్ మనం నడిపిస్తుందా, మనం కార్ని నడిపిస్తామా? డిజైన్ అట్లాగే చేశారు కదా, దాని ఇష్టం ఉన్నట్టు వెళ్ళేటట్టు రచించలేదు కదా దాన్ని. మనం ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తుంది, అంతేనా? 3 ఉంటాయి కింద కంట్రోల్స్. ఏమిటవి? క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. ఈ 3ంటిని కంట్రోల్ చేయడం నేర్చుకుంటే కార్ సవ్యంగా వెళ్ళిపోతుంది. అంటే స్టీరింగ్ అవన్నీ తర్వాత వస్తాయి, ముందు అవి మూలమైతే అవి. అట్లాగే త్రిగుణాలను కంట్రోల్ చేసుకోవాలి కానీ త్రిగుణాలను మటుమాయం చేస్తాను నేను, వాటిని హింసిస్తాను, పట్టుకొని బంధిస్తానంటే అవన్నీ రావు వశంలోకి. ఎట్లా? ట్రైనింగ్ ఇవ్వాలి.
నియమము అంటే ఏమిటంటే తనకు తాను కట్టుబడి ఉండటం నియమం. చెప్పండి, నియమం అంటే తనకు తాను కట్టుబడి ఉండటం నియమం. నియమ్య, ఆదౌ నియమ్య, ముందు సాధకుడైన వాడు ఏం చేయాలి? కర్మయోగం అవ్వాలంటే ఇంద్రియాలను నిగ్రహించాలి అని భగవద్గీత తర్వాత కూడా తర్వాత 2 శ్లోకాలు కూడా ఆ ఇంద్రియాల యొక్క క్రమాన్ని చెప్తాయి. కనుక ముందు నియమిస్తే కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న చూసారా జంతర్ మంతర్లో క్రౌడ్ వచ్చింది. దాన్ని ఏం చేయాలి? ముందు క్రౌడ్ని నియంత్రణలోకి తీసుకుంటే తర్వాత మాట వింటారు. ముందు వాటిని బలాత్కారంగానన్నా ఆపారు. ఏదో ఒకటి నీళ్లు కొట్టో ఏదో చేస్తారు కదా. ఇవన్నీ ఏం చేస్తున్నారు? ముందు దాన్ని కంట్రోల్లోకి తీసుకొస్తే తర్వాత వాళ్ళు మన మాట వింటారు. ఆ కంట్రోల్లో లేనప్పుడు మాట కూడా వినే పరిస్థితి ఉండదు. అందుకే ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, పిల్లలను ఇవి కూడా అవసరమే. సంసారంలో పిల్లలు కూడా మన ఇంద్రియాలు, మనస్సు లాంటి వాళ్ళే కనుక కంట్రోల్ చేయటం నేర్చుకోవాలి. ఇది నేర్చుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ రావాలి వాడికి. డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే టెస్ట్ డ్రైవ్ ఉంటుందా లేదా చెప్పండి? మరి పిల్లలకు పెంపకానికి టెస్ట్ డ్రైవ్ ఉందా మనకి ఎక్కడన్నా? ఒక ట్రైనింగు లేదు, ఒక టెస్ట్ డ్రైవ్ లేదు, సర్టిఫికేషన్ లేదు. మరి సమాజం పాడైందంటే ఇట్లా సర్టిఫికేట్ లేని వాళ్ళకి లైసెన్స్ ఇస్తే పాడగాకపోతే ఏం చేస్తుంది చెప్పండి? అందుకే ట్రైనింగ్ అవసరం దేనికైనా. తర్వాత 2 శ్లోకాలు కూడా ఇంద్రియాల యొక్క క్రమాన్ని, వాటి తేజస్సు రూపాన్ని కూడా చెప్తుంది. ఇక్కడ ఏమంటున్నారు? ఇంకోటి జహి అంటున్నారు. జయించటం అంటే హైజాక్ అయిన దాన్ని నీ వశంలోకి తెచ్చుకో. హైజాక్ చేసిన వాళ్ళు ఎవరు టెర్రరిస్టులను పంపించేసి ముందు నీ వశంలోకి చేసుకో అని చెప్తున్నారు స్వామి. చెప్పండి. శ్రీ భగవాన్ ఉవాచ కామయేష క్రోధయేషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనం ఇహ వైరిణం ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్భేనావృతో గర్భః తథా తేన ఇదమావృతం ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన చ ఇంద్రియాణి మనో బుద్ధిః అస్య అధిష్టానం ఉచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. వీటన్నిటినీ కూడా ముందు మాట తీరు మారాలి మనిషికి. మాట తీరు ఎంత ప్రభావితం చేస్తుందంటే మనను, ఎదుటి వారిని కూడా బాగా గుర్తుంచుకోవాలి. సాధకులైన వాళ్ళు మృదువుగా మాట్లాడటం, గట్టిగా చెప్పటం తప్పు కాదు, దాన్ని కూడా ఒక ఆవేశంతో చెప్పకుండా స్థిరంగా మృదువుగా మాట్లాడటమే మొట్టమొదట కనిపించాల్సింది మాటలో. మాట తీరు మారితే, మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది. తెలిసిపోయింది కదా మీకు, ముందే తెలుసు. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఎందుకు? ఆ మంచి మాటలో మీరు చెప్పే మంచి మాట సౌమ్యంగా వెళ్ళాలి, మృదువుగా వెళ్ళాలి, వినయంగా వెళ్ళాలి. అది బాగా మొట్టమొదట బయటికి కనిపించేది మాట. మాట, తిండి, ఆహార వ్యవహారాలు అన్నీ మారితే మనిషిలో మంచి మార్పు వస్తుంది. అది అభ్యాసం చేయాలి. మాటను దుడుకుగా మాట్లాడకుండా అభ్యాసం చేస్తే మంచి మాట చెప్పినా దుడుకుగా చెప్తే ఎవరు తీసుకోరు. ఎందుకంటే దుడుకుతోనే తీసుకుంటాడు వాడు, కానీ మాట తీసుకోడు. కనుక మాట మంచిదై ఉండాలి, అట్లాగే
సౌమ్యంగా మృదువుగా ఉండాలి. ఇది అభ్యాసం చేయాలి. అప్పుడు ఎదుటివాడి కంటే ముందు మనం ఆనందిస్తాం దాన్ని. ఇంకొకటి వాక్కులో స్పష్టత ఉండాలి. వాక్కు కూడా ఎట్లా ఉండాలి? చదువుకున్నవాడు చదువుకున్నట్టు మాట్లాడాలి అంటాం. ఎందుకంటే కొన్ని భాషా ప్రయోగాలు ఎట్లా ఉంటాయంటే ఎంత చదువుకున్న వాడైనా సరే మళ్ళీ వాడు ఆ వికృత రూపంలోనే మాట్లాడుతుంటారు పదాలను మాట్లాడేటప్పుడు కూడా. అట్లా కూడా మాట్లాడవలసిన అవసరం లేదు. అంటే వాడుక భాష వాడద్దని అనట్లేదు, పుస్తకంలో భాషలాగా మాట్లాడాలని చెప్పటం లేదు. కానీ ఒక స్పష్టతతో మాట్లాడితే బాగుంటుంది, ఎదుటివారికి మన సంస్కారం తెలుస్తుంది అక్కడ. కనుక వాక్కు కూడా చాలా గొప్పది. అందులో వాగేంద్రియాన్ని మార్చటం కూడా చాలా గొప్ప విశేషం. ఎందుకు? మాట మనిషికి మాత్రమే ఉన్న తేజస్సు మాట. ఓం తత్ సత్.